ఆవిడ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ మాటలతోటి ఇంకా చెప్పాలి అంటే స్పెషల్లీ ఆవిడ రకరకాల వంటలతోటి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అసలు తగ్గేదేలే అన్నట్టుంది కదా ఇది. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో తోచింది నాకు. మీకు మీ పర్సనల్గా మీరు బాగా ఇష్టపడి తినే వంట ఏదమ్మా? ఇక్కడ అన్న వాళ్ళు ఏ వయసులో వాళ్ళు అన్నారో నాకు తెలీదు. అక్కడ పెద్ద పెద్ద మగాళ్ళు ఉంటారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో నాతో పాటు ఆవిడ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆవిడ మాటలతోటి ఇంకా చెప్పాలి అంటే స్పెషల్లీ ఆవిడ రకరకాల వంటలతోటి వారందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి విజయ్ దుర్గా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. నమస్తే మిసాన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. కలకల్లా ఆడిపోతున్నారు. చెప్పండి. అసలు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అసలు తగ్గేదేలే అన్నట్టుంది కదా ఇది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ ఇది అంటే యాక్టింగ్ మానేసిన తర్వాత ఎప్పుడో కదా, మరి వాళ్ళు వచ్చిన టైంలో నేను మానేసా. ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఏదో తోచింది నాకు. చాలా మంది వస్తున్నారు కదా పెద్దాళ్ళు కూడా, సరే ఏదో మనకు తెలిసిన 4 మాటలు చెప్పి 4 వంటలు చేసుకుంటూ ప్రేక్షకులతో మాట్లాడచ్చు, మీతో మాట్లాడచ్చు కదా అని ఒక ఐడియా వచ్చి చెప్పాను నేను మా హరితకి, రవళి, విజయ్కి చెప్పా. మీరు చేస్తున్నారు, మళ్ళీ నేను కూడా వస్తున్నాను, నేను చేసే ఈ వంటలే కదా అంటే, ఎవరు చేసే వంటలు వాళ్ళు చూస్తారులే అమ్మా, ఏముంది చెయ్యి అన్నారు. ఆడియన్స్ వ్యూవర్స్ వస్తే కంటిన్యూ అవ్వు, లేకపోతే నష్టమేమి లేదు కదా అన్నారు. అలా కంటిన్యూ అయ్యాను. బాగానే వచ్చేసింది నాకు. ఒక 3 డేస్లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి May 2, కానీ నా వీడియో స్టార్ట్ అయింది అక్షయ తృతీయ రోజున. ఓకే, అక్షయ తృతీయ రోజున స్టార్ట్ అయింది. April 22 ఏమో అక్షయ తృతీయ వచ్చింది పోయిన సంవత్సరం. ఆ రోజు స్టార్ట్ చేశా. మన వాళ్ళు నాకు ఓపెన్ చేసి వీడియో స్టార్ట్ చేసింది ఛానల్లో May 2. అప్పటి నుంచి ఒక 3 డేస్లోనే నాకు 1 lakh అయిపోయింది. అప్పుడు చెప్పారు 1 lakh అయిపోతే, మా అబ్బాయి చెప్పాడు 1 lakh అయిపోతే నీకు అక్కడ పేరు పడిపోద్ది, 1 lakh వరకు వేయరు అదని. ఓహో పడిపోయింది అనుకుంటే చేయరు అది ఇది అన్నాడు. అయ్యో దేని గురించి యూట్యూబ్ నాకు తెలీదు. మా హరిత మా అబ్బాయి చేస్తుంటే చూసేదాన్ని. వాళ్ళ ఎప్పుడు వెళ్తుంటే పిల్లలు డ్యాన్సులు అయ్యాయి చూసేదాన్ని, రీల్స్. అలాంటిది నేను వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఇంత విషయం ఉందా, అంతమంది లైక్ చేస్తారా, ఒక వయసు పెద్దవాళ్ళకు కూడా నాకు ఐడియా లేదు కదా, వ్యూవర్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ కూడా నేను ఎవరిది చూడొచ్చు అంటే అవి కూడా మీ ఇద్దరు చూడొచ్చు, అవి కూడా నాకు ఐడియా లేదు అసలు. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అవి కూడా నాకు తెలీదు. మా అమ్మాయి పెట్టేది నాకు వాట్సాప్లో, అది నేను చూసేదాన్ని మళ్ళీ చేసుకుని. అంతేగాని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా నాకు రాదు అప్పుడు, తెలీదు. ఇప్పుడు అన్ని తెలిసిపోయి నేనే తెలియని వాళ్ళు కూడా ఇలా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ ఈ గంట కొట్టండి, ఈ ఆలు నొక్కండి అని నేనే చెప్తాను. మీరు సూపర్ అమ్మా. ఇది నొక్కండి అది నొక్కండి. పొద్దున మా ఇంటికి ఏదో ఇన్వర్టర్ పోతే ఒక అబ్బాయి ఇచ్చాడు. అమ్మ ఎక్కడ చూసినట్టుందమ్మా మిమ్మల్ని, చూడటం కాదురా నా వీడియో తీసి చూపించి నీ ఫోన్ తీయని విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్ అని కొట్టన్నాను. కొట్టాడు. అమ్మ వచ్చింది ఎట్లా చేసుకున్నాడు, ఇది సబ్స్క్రైబర్ ఉందా ఇక్కడ కొట్టు, గంట వచ్చింది కదా గంట నొక్కు, మళ్ళీ ఆలు వచ్చింది కదా ఆలు నొక్కు, నొక్కి చెప్పాను అనమాట అతనికి కూడా. అమ్మ మా ఇంట్లోకి వెళ్ళి అందరు మా ఫ్రెండ్స్ అందరికి చెప్తానమ్మా అంటున్నారు. రాత్రి ఏదో మా రవళి ఒక హోటల్కి తీసుకెళ్ళింది, రామేశ్వరం. రామేశ్వరం కెఫే ఉంది అక్కడ మాదాపూర్లో. అక్కడ తీసుకెళ్లారు. మా రవళి వాళ్ళు BMW కారు కొనుక్కున్నారు. దానికి పూజ చేయించుకోవాలంటే మొన్న రాలేదు, నిన్న వచ్చి ఎక్కించుకెళ్దాం వచ్చి ఎక్కించుకెళ్ళి ఆ టిఫిన్ సెంటర్ తీసుకెళ్లారు. అక్కడ అంతా నీ అంత చిన్నపిల్లలు, ఎంతమంది ఉన్నారు హాస్టల్లో చదువుకునే పిల్లలు, వాళ్ళంతా వచ్చేసారు మీ దగ్గరికి. వచ్చి మా మనవరాలంటుంది ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు అమ్మమ్మతోనని. అందరూ ఫోటోలు తీసుకుని చక్కగా పలానా అన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూసినట్టే ఉందన్నారు. చెప్పాను నేను, అమ్మ అదే చూసినట్టుంది మిమ్మల్ని అదే అని చెప్పి అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా హాస్టల్ వాళ్ళందరికీ చెప్తామమ్మా సబ్స్క్రైబ్ చేసుకోమని. చాలా మా అమ్మకి చెప్తాను ఫోన్ చేసి అది అని చెప్పింది. అలాగే చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది నన్ను లైక్ చేశారు, అది నా అదృష్టం.
సూపర్ అమ్మా. అంతకు ముందు అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్తే సరే హరిత గారు మా ఫ్యాన్స్, అమ్మ రవలి మా గారి ఫ్యాన్స్ ఫ్యాన్స్ వాళ్ళని చూసుంటారు. వాళ్ళ అమ్మని అప్పుడు కూడా వాళ్ళ అమ్మని కూడా నా దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓ, అవును. ఇప్పుడు నాకు ఆ, గానే ఇప్పుడు వచ్చేస్తున్నారు. మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు. ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నా వాళ్ళు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళింది. అక్కడ కూడా చాలా మంది వచ్చి అమ్మ మీరు ఎమోషన్ అవుతున్నారమ్మా, ఓకేనమ్మా మాకు ఏడుపు వస్తుంది మీరు అవుతుంటే అలా అవ్వబాకనమ్మా, వాళ్ళందరూ పట్టించుకోబాకనమ్మా ఎవరి మాటలు. మీరు ఎంత బాగా వంటలు చేస్తున్నారమ్మా, ఎంత బాగా మంచి మాట్లాడుతున్నారమ్మా మీరు, మేము ఎన్నో నేర్చుకుంటున్నామమ్మా అంటే ఇది ఎంత నిజంగానే నా ఒళ్ళు పులకరించే విషయాలు ఇవన్నీ. ఈ వయసులో వచ్చి ఇంత మంది అభిమానులు నాకు ఉంటున్నారంటే నిజంగా అదృష్టం, చాలా అదృష్టం. అమ్మ అసలు ఏంటి ఈ వంటల పరంపర, అసలు రోజుకొక కొత్త కొత్త రెసిపీలు ఏంటి ఎలా వస్తున్నాయి ఇవన్నీ? రెసిపీలు అంటే నేను ఏమి ఆ పళ్ళు ఈ పళ్ళు కొట్టేసి పౌడర్లు జల్లేసి అట్లాంటి వంటలు నాకు రావమ్మా. పూర్వకాలం మా అమ్మాళ్ళు ఏముండేవారు, నేను నా పిల్లలకి ఏముండి పెట్టేదాన్ని, అవే నేను చేసేది. కానీ ఆవిడ లైక్ చేస్తున్నారు అవి, ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్ బాగా లైక్ చేశారు. ఎందుకంటే అంత ఎక్కువ వండను, అందులో నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కదాన్ని మా కెమెరా బరితే మేమిద్దరికి సరిపడే కదా వండుతా, అలా వండుతాను. ఆ కూర భార్య భర్తలకి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంకెంత తీసుకోవాలో చెప్తాను. ఇక అంతే. అందరూ ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ, భార్య భర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళందరికీ నా వంటలు బాగా యూజ్ అవుతున్నాయి. మొన్న ఐకేకి వెళ్తే రాజమండ్రి వాళ్ళు పెళ్ళైన జంటే వచ్చారు. ఒకరైతే చాలామంది పక్కన ఒక జంట వచ్చారు, నీ అంత వయసు ఆ పిల్లకి, మొన్నే కాపురం పెట్టింది, ఏదో సామాను కొట్టుకెళ్తాకు వచ్చారు ఐక్య. అమ్మ మీరు చూస్తాం కొలగానారండి, మా అమ్మగారి ఇంటి పేరు కూడా మాది కొలగాని, ఇంటి పేరు విజయ్ కొలగాని అని చెప్తాడు కదా, మేము కొలగాని వాళ్ళం అమ్మ, మాది రాజమండ్రి, మేము వంటలు చూస్తున్నామమ్మా, నేను నేర్చుకుంటున్నామా. వాళ్ళ ఆయన పిలిచి గబగబా, నేను ఎలాగో ఉన్నా తిరిగి అయినా కూడా ఫోటో కావాలని ఫోటో దిగెళ్ళి అంత సంతోషంగా ఉంది. కొత్తగా పెళ్ళైన పిల్లలు నా దగ్గరికి వస్తుంటే మేము వంటలు చూస్తున్నాం, మేము చేస్తున్నాం అంటే అంత మనసుకి చాలా హాయిగా ఆనందంగా హాయిగా. యూట్యూబ్ ఛానళ్ళు చేసే వాళ్ళకి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా నేను. అమ్మ అసలు మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ వంటలన్నీ కూడా, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? అప్పుడు మమ్మే, మీ అమ్మగారి దగ్గర నుంచి. ఓకే. మా అమ్మ అన్ని వంటలన్నీ చాలా సింపుల్గా, టేస్ట్ అయితే పక్క సందులు అంటాం కదా పల్లెటూళ్ళలో, ఆ పక్క సందుల్లో కూడా వెళ్ళిపోయేది వాసన. పెద్దమ్మ ఏం వండుతున్నావు, పెద్దమ్మ చేపల పులుసు పెట్టినట్టున్నావు, పెద్దమ్మ చింతపండు పచ్చడి చేసినట్టున్నావు, ఎండు మిరపకాయలు వేయించి చింతపండు ఉల్లిపాయ ఎల్లిపాయ జీలకర్ర వేసిన ఊరిది కూడా అంత 2 సందులకు వాసన వచ్చేది రోట్లో చేస్తుంటే, అలా వచ్చేవాళ్ళు. ఆ వంటలే అప్పుడు నేర్చుకున్నాయి నేను. కాకపోతే నన్ను కూడా మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చోబెట్టేది అప్పుడప్పుడు. కట్టెల పొయ్యిలు ఉంటాయి అమ్మ బయట, కూర్చోబెట్టేది. అది తిప్పుతూ ఉండే మిరపకాయలు, అవి బొగ్గు కర్రలన్నీ తీసేసి కట్టెలన్నీ తీసి బొగ్గులు మాత్రం ఉండే పొయ్యి మీద, దాని మీద మిరపకాయలు వేసేసేది ఒక పాత్రలో వేసేసి, ఒక పప్పు గుర్తి గరిటె అనేవాళ్ళం అప్పుడు, తెడ్డులు లాంటి తెడ్డులు అనేవాళ్ళం, పప్పు కర్ర అనేవాళ్ళం. అది పెట్టి తిప్పుతూ ఉండనేది. నేను తిప్పుతూ ఉంటే అది దించేయి పొయ్యి మీద అనేది, ఏదో పనిలో ఉండి అంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఆ వాసన వచ్చేసింది, ఇక వేగిపోయినాయి. మైండ్ ఎప్పుడు వంట చేసే వాళ్ళకి నేను అదే చెప్తున్నా, వంటలు లవ్ చేయాలి, మైండ్ పెట్టాలి, ఇంకా బాగా వస్తుంది. మనం ఏదో ఆ పని మీద ఆ ధ్యాస మీద ఈ ధ్యాస మీద పెడితే కరెక్ట్ కాదు. ఏదో ఒకటి జరగొడతాం దాని మీద. ఎంతసేపు టైము, ఒక 15 మినిట్స్ పొయ్యి దగ్గర కరెక్ట్గా కూర ఉండాలంటే అన్ని పెట్టు, ఆ 15 మినిట్స్ వంట మీదే ఉండాలి. మీకు మీ పర్సనల్గా మీరు బాగా ఇష్టపడి తినే వంట ఏదమ్మా? బాగా ఇష్టపడి తినేది నాన్ వెజ్లో అయితే చేపలే ఇష్టం నాకు. ఓకే. చేపల్లో కూడా చిన్న చేపలు చాలా ఇష్టం. ఇక వెజ్ కూరలు అంటే పెద్ద ఏముంది, వెజ్లో అన్నీ తింటాం అనుకో. పచ్చళ్ళు ఇష్టం, గోంగూర పచ్చడి, చింతపండు పచ్చడి, ఇలాంటివి చేసుకు తింటా. కొంచెం అన్నం ఎక్కువ తిందాం బాబు, చాలా రోజులు అయింది ఏంటో నీరసంగా ఉంటుంది, మరి ఇంత అన్నమే తింటాం అనిపించినప్పుడు పచ్చడి చేసుకుంటా. గోంగూర పచ్చడి కానీ చింతపండు పచ్చడి కానీ అలాంటివి చేసుకుంటే ముద్ద ఎక్కువ తింటా అన్నం. అలా అంతే. ఈ చేపల కూరలో ఇక పెద్ద చేపలు పిల్లలు తెచ్చినప్పుడు తినాలనుకో, చిన్నవి అంటే ఇష్టం. బాగా చిన్న చేపలు మా ఇళ్లలో, మా అమ్మ ఇళ్ళలో వండి మా అమ్మ తిని అవి బాగా ఇష్టం. అప్పుడు మా అన్నయ్యళ్ళు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కదా, ఆ పొలాల దగ్గర కాలువలు ఉంటే కాలువల్లో మామూలు అంటారు, మామూలు కట్టేయటం, చేపలు ఎన్ని పడితే దులుపుకొచ్చేయటం, చేసేయటం. అప్పటికప్పుడు ఆ టేస్ట్లు అప్పటికప్పుడు పడ్డాయి, పచ్చి అప్పటికప్పుడు ఉండటం కదా. అవును.
ఇప్పుడు ఐస్లో పెట్టి అవన్నీ నేను ఉండగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ నా పెళ్ళైన తర్వాత కానీ మేము సిటీలకు వచ్చే ముందు ఐస్ అనేది మాకు తెలియదు. చేపలేంటి మాంసం ఏంటి ఐస్లో పెట్టించారని అక్కడ ఊర్లో ఏదైనా కూరగాయలైనా ఫ్రెష్ అన్నీ ఫ్రెష్ అన్నీ ఫ్రెష్ అట్లా తెలుసు నాకు. అందుకని బాగా టేస్ట్గా ఉండే ఆ టేస్ట్ అలవాటు పడిపోయాం. అందులో అంతా చిన్న చేపలు అంటే ఇష్టం. సో ఇప్పుడు మీ నా విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్కి ఇంత ఆదరణ ఇంత మంచి రెస్పాన్స్ ఇది వచ్చినందుకు హరిత గారు కావచ్చు, రవలి గారు కావచ్చు, వాళ్ళు ఏమన్నారు మీతోటి? అమ్మో చాలా హ్యాపీ. వాళ్ళకు కూడా అసలు ఎదురు చూడలే. వాళ్ళకు కూడా నిజంగానే ఇది ఎదురు చూడండి. మా హరిత కూడా ఏమందంటే పెట్టాము అమ్మ పెడుతున్నాను పర్వాలేదా మరి అని అడిగాను. వచ్చిన రోజునే ఓపెనింగ్కి వచ్చిన రోజునే అడిగితే ఏముంది చెయ్యి, కంటెంట్ వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే ఏముంది మూసేసుకుంటాం, ఏముంది ఇందులో అంది. రవళి కూడా పోయి చెయ్యి చేస్తారన్నావుగా చెయ్యి అంది. మా అబ్బాయి అయినా అలాగే అన్నాడు. ఎవరు చూస్తే నువ్వు కూరలే వండుతున్నావు గారా నేను వండుతాను మరి అట్లా ఎవరు చూసి వాళ్ళు చూస్తారమ్మా. ఎవరు చూసే వంటలు వాళ్ళు చూస్తారు, నీ స్టైల్ నేర్చుకుంటారు, నాది నేర్చుకుంటారు. అంతే, ఏం పోతుంది ఎవరికి వాళ్ళకే ఉంటుంది. నా చూసారు నీ చూసారు నా చూడకుండా ఉండరు, ఎవరి వాళ్ళే చూస్తారులే అన్నాడు. ఆ ధైర్యంతో వచ్చేసినాక నాకు నెలకి 8 నుంచి 10 వీడియోలు టెలికాస్ట్ అవుతాయి. 10 అవుతాయి. ఇప్పుడు నేను మా మిరియాల ఫుడ్స్ వాళ్ళకి అంబాసిడర్ అయ్యాను కదా, బ్రాండ్ ఆయిల్ మేకర్ ఉంది కదా, ఆర్గానిక్ ఆయిల్ మేకర్ ఒకటి, మిక్సర్ గ్రైండర్, ఈ రెండింటికి నేనే చేస్తున్నా. ప్రతి వీడియోకి చేస్తున్నా. చాలా మంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బుల కోసం మీరు ఇట్లన్నీ చేస్తున్నారు అది ఇదని. ప్రేక్షకుల్లో అడిగేవాళ్ళు అదే యూఎస్లో అడిగేవాళ్ళు ఉంటున్నారు. 5% ఉంటున్నారు. 95% నచ్చి మెచ్చుకునే వాళ్ళు ఉంటే 5% పక్కనే ఉంటున్నారు. మీకేంటి డబ్బుల కోసమా చేస్తున్నారు? ఆ బ్రాండ్లు ఏంటి, అదేంటి, మీ యాడ్స్ ఏంటి, నగల కాటికాటి యాడ్స్కి వెళ్తున్నాను కదా. మొన్న దానికి వీడియో కూడా పాపం మీరు చేశాను కదా. అందుకని అడుగుతున్నారు. డబ్బులు ఎవరికి చేదు కాదుగా. అంతే కదా. ఈ వయసులో ఏమనుకోవాలంటే ఇట్లా అనుకునే వాళ్ళకి చెప్పేది నేను, ఈ వయసులో మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పే రేంజ్లో నేనున్నాను అనుకోవాలి. చూడండి ఆవిడ ఆ వయసులో చూడండి అమ్మా, ఏదో ఒకటి కష్టపడుతున్నారు, ఏదో ఒక డబ్బుల కోసం. ఇప్పుడు వచ్చింది ఆఫర్, నాకు డబ్బులు ఇస్తారు, కష్టమేగా మనం చేయాలి, చేద్దాం. ఓపిక ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, చేద్దాం. అంతే కదా. అంతే కాదమ్మా, మొన్న వీడియోది కూడా అదే నెగిటివ్ కమెంట్స్ అది పెట్టారని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో దూరారు. వాళ్ళు నా విషయంలో ఎన్నన్ను అడగండి, అది చేసావు ఇది చేసావు, అది వేరే విషయాలు, అది పట్టించుకోవాలి చాలా వరకు. నేను ఎవరో ఒకరు ఏదో మాట్లాడతారని మనకు. ఇంట్లో మీ కోడల్ని మీరు చూడటం లేదు, మీ కోడల్ని ఇంటిలో అదేదో మొన్న ఆ రోజు నేను చెబుదాం అనుకో అయితే మర్చిపోయావు. ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అంటారు చూడు సినిమాలు, మహేష్ బాబు అట్లా ఫ్యామిలీ తొక్కేస్తున్నారు మీరు అన్నారు, కోడల్ని తొక్కేస్తున్నారు అన్నారు. అలాంటివి లేవు మా ఇంట్లో. అలాంటి కావాలంటే సపరేట్గా వాళ్ళు కొలగాని విజయ్ కొలగాని అనే ఛానల్ చూడండి. మీరు ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి, నా ఇల్లు ఎలా ఉందో చూడండి. మీరు రెంటిల్లు అన్నారు, రెంటిల్లు అని ప్రేక్షకులకు తెలుసు, మా వ్యూవర్స్ అందరికీ. ఆవిడని ఎక్కడ కూర్చోబెట్టానో చూడండి. విజయ్ గారింట్లో హోమ్ టూర్ చూడండి. ఆవిడ ఎక్కడ కూర్చుంది? ఇంద్రభవనంలో కూర్చుంది. నేను ఎక్కడ కూర్చున్నాను? సామాన్యమైనటువంటిలో కూర్చున్నా. తెలియట్లేదా మేము ఎలా చూస్తున్నాను, నేను ఎలా చూస్తున్నాను నా కోడల్ని? నేను అక్కడ కూర్చొని మీరు అద్దెంటికి వెళ్ళండి అనలేదుగా, తెలీదా వాళ్ళకి? అందుకని అన్ని బాధ అయిపోయింది నాకు మనసుకి. ఆ అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టాను, నేను ఎక్కడున్నాను, ఎందుకు ఇలా అంటున్నారు ఎవరు అసలు వాళ్ళు? అదే చెప్పాను నీకు, నా ఫోన్ నెంబర్ తెలిస్తే తెలుసుకొని మాట్లాడు, నాకు స్ట్రైట్గా మాట్లాడు, నీకు అప్పుడు ఇస్తాను సమాధానాలు. ఇంత బహిరంగ సభ అక్కర్లా దీనికి. బహిరంగంగా ఎందుకు? వీవర్స్ అంటావా? ఇప్పుడు మనం ఎదురు చెప్తుంటే కొంతమంది ఎందుకులే వదిలేయచ్చు కదా, చెప్పడం ఎందుకు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఎదురు చెప్పినందువల్లమ్మా అలాంటి వ్యూవర్స్ ఆపడం నా వల్ల కాకపోయినా వాళ్ళు నా ఛానల్ మూసేసినా నా చూడమని నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే మేము పెద్ద ఇండస్ట్రీల నుంచి వచ్చాం. సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నది కాదు, చిన్న విషయమూ కాదు. అవునమ్మా.
మేము వచ్చిన కొత్తలోనే నా పిల్లలు ఇంకా పేరు రాకముందే హీరోయిన్లుగా అప్పుడే ఇలాంటి వాళ్ళు నాకు తగిలారు. తగులుతారు ఎక్కడైనా ఇండస్ట్రీలో తగులుతారు. ఇలా అయితే మీరు ఇండస్ట్రీలో నిలదొక్కున్నట్టే. వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఏదైనా మాట్లాడారు అనుకో, ఇలా పని చూసుకోవయ్యా అన్నాను అనుకో, ఇలా అయితే మీరు తప్పుకోవడం నిలదొక్కడం కష్టం అన్నారు. ఇక్కడ అన్న వాళ్ళు ఏ వయసులో వాళ్ళు అన్నారో నాకు తెలీదు. అక్కడ పెద్ద పెద్ద మగాళ్ళు ఉంటారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇష్టానికి ఏదైనా మాట్లాడారు అనుకో, పని చూసుకోండి అంట. ఎందుకంటే ఇట్టయితే ఇండస్ట్రీలో వెళ్తూ కష్టం అన్న మహానుభావులు కూడా ఉన్నారు. అప్పుడు నా సమాధానం ఏంటి చెప్పనా, ఉండొచ్చు. అది నాకన్నా మేము మా తల రాతలను నమ్ముకుని వచ్చా పిల్లల్ని తీసుకుని. మా నెత్తికి తోలు కింద రాశాడు తొత్తుకొడుకు అనేది మా అమ్మ. తోలు కింద ఏమి రాశాడో దేవుడు, దాన్ని నమ్ముకుని నా పిల్లల్ని తీసుకుని నేను వచ్చా. ఎలా ఉంటే అలా ఉంటుంది అంతే. నువ్వు చెప్పేది ఏంటి, ఇండస్ట్రీకి నిలబడలేరని. దాదాపు 40 సినిమాలు చేస్తుంటారు. నేను చేశాను, తమిళ ఎక్కువ చేశాను, తమిళ కూడా చేశాను. ఎస్పి ముత్తురామన్ గారి అని, మణివണ്ണన్ గారి డైరెక్టర్, మణివണ്ണన్ పెద్ద డైరెక్టర్ తమిళ్లో కూడా. ఆయన సినిమాలు చేశాను, సత్యరాజ్ గారి సినిమాలు చేశాను, గౌతమి సినిమాలు చేశాను, మన ఊహ సినిమాలు చేశాను, ఊహ మదర్గా. చాలా సినిమాలు చేసేస్తాం. అర్జున్ మదర్గా చేశాను, రూపిణి మదర్గా చేశాను. రూపిణి అని ఒక హీరోయిన్ ఉండేది, పుష్పతో పట్టే వచ్చింది, కాకపోతే రూపిణి వెళ్ళిపోయింది. అలా చేశాను సినిమాలు చాలా. తెలుగులో కూడా మనకి ఇక్కడ తెలుగులో మన కృష్ణ గారి మదర్గా చేశాను, రాజేంద్ర సౌందరు, చంద్రమోహన్ గారి మదర్ తులసి, అట్లా సత్యనారాయణ గారి భార్య, గొల్లపూడి మారుతీరావు గారి భార్య, ఇలా చాలామంది చేశా చాలా సినిమాలు. ప్రసాద్ బాబు గారి భార్య, దాసరి నారాయణరావు గారి సినిమా, అలాంటివన్నీ చేశా. అసలు అంటే మీరు ఇండస్ట్రీకి రావటం ఎలా జరిగిందమ్మా? మీ ఇంట్రెస్ట్ తోనేనా లేకపోతే ఎవరన్నా అడగటం జరిగిందా? అసలు న్యాయంగా మేము ఇండస్ట్రీలో నేను మదర్ క్యారెక్టర్ చేస్తానో, మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని నేను చెన్నై వెళ్ళలేదమ్మా. మా పిల్లలకి డ్యాన్స్ నేర్పించాను అక్కడ గుడివాడలో. డ్యాన్స్ నేర్పించినప్పుడు మా అబ్బాయి ఏం చేశాడంటే, మాకంటే ముందే విజయ్ వచ్చేసాడు. మేము దందులూరు కాలేజీలో పెడితే అక్కడి నుంచి తను మాకు చెప్పకోకుండా వచ్చేసాడు చెన్నై, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏంటాడు, శనివారంలో రాలేదు ఏంటని అప్పుడేం ఫోన్లు గీళ్ళు లేవు కదమ్మా, రాలేదు ఏంటని చూసుకుంటే లేడు అక్కడ. వారం రోజుల నుంచి కాలేజీకి కూడా రావట్లేదండి అన్నారు. తర్వాత ఫ్రెండ్స్ మూలంగా అటు ఇటు తెలుసుకుంటే వాడితో పాటు వెళ్ళినోడు వచ్చేసాడు. నేను వచ్చేసానంటే విజయ శేషగిరి పేరు, శేషు ఉండిపోయాడు అక్కడ అని చెప్పారు. ఇక ఎక్కడ ఎత్తుకుతాం, మనకేం తెలుస్తుంది, మెడ్రాస్ వెళ్ళి ఏమి ఎత్తుకుతాను. ఒక నెల రోజులకో ఎప్పుడో తను తిరిగి వచ్చాడు. ఇక అతనితో పాటు అక్కడ సినిమాకి సంబంధించిన ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు, మామసత్యం అనేవారు. అతను రక్త కన్నీరు డ్రామాల్లో కూడా వేసేవాడంట. అతను పరిచయం అయ్యాడు వాళ్ళు. అతను కూడా మా మోటూరు పక్కనే, గుడివాడ పక్కనే. అతను తీసుకొచ్చి, అమ్మ ఎలా కూడా డ్యాన్స్ అయి నేర్పించండి అమ్మా, లేకపోతే డ్యాన్స్ క్లాస్లో చేర్పించండి, మంచిదే, బాబుకి ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే. ఇక అప్పటి నుంచి ఇక ఎలాగూ మానేశాడు, పోనీ డ్యాన్స్ క్లాస్ అవి చెప్పించడానికి ఉండొచ్చు అన్నట్టు ఏదో అలా వెళ్ళాం. కొన్నాళ్ళ తర్వాత పిల్లలకి ఇక్కడ 10th అయిపోయింది హరితకి, ఈవిడైతే 6th వచ్చింది, 5th నుంచి రవళి. ఎక్కడైనా ఒకసారి అంతకుముందు సంవత్సరమే నేను మెడ్రాస్లో, మా ఫ్రెండ్ ఉంది, మా సొంత వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు మెడ్రాస్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంచుమించు ఒక 20 రోజుల దాకా ఉన్నాం చెన్నైలో. అటు తిరుపతి, కంచి అన్నీ అంతా ఇల్లు వచ్చేసి ఉన్నప్పుడు చూశాను అక్కడ వాతావరణం చెన్నైది. కూరగాయలు కాడి నుంచి పాలు దగ్గర నుంచి ఇంటి రెంట్లు కూడా అన్నీ మనలాగానే ఉన్నాయి. ఒక అడ్వాన్స్ మాత్రమే ఎక్కువ ఉంది చెన్నైలో, అడ్వాన్స్ 10 నెలలు కట్టాలి. అది తప్పితే పాలు అదే రేటు, టమాటాలు, కూరగాయలు అన్నీ అవే రేట్లు. ఇంటిది కూడా అక్కడ మనకు 500 ఉంది, అక్కడ కూడా 500 ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. 10 నెలల అడ్వాన్స్ మాత్రం ఎక్స్ట్రా కనపడింది. సరే ఇక్కడ తినేది అక్కడ తినవచ్చు కదా, అందుకని ఇంకా షిఫ్ట్ అయ్యాం. పిల్లలు డ్యాన్సులు నేర్చుకున్నారు కదా. అక్కడ మేము వెళ్ళిన అదృష్టం ఏంటంటే, మేము కేకే నగర్ అనే ఒక చోట ఉన్నాము. స్టార్టింగ్ వెళ్ళడమే మా ఇంటి గుమ్మం, ఆపోజిట్ గుమ్మమే డ్యాన్స్ క్లాసు, పాట క్లాసు, డ్యాన్స్ క్లాసు. ఇదేంటి సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ ఏదో దాని పేరు, టెంపుల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉంది, ఓన్లీ మ్యూజికల్ ఇదనమాట. ఎంత పాటకి 15 రూపాయలు, డాన్స్కి 10 రూపాయలు. ఇట్లా ఇద్దరిని అందులో చేర్పించేసా, 50 రూపాయలు ఇద్దరికి. సంగీతం, డాన్స్ కూడా చెరో 25 రూపాయలు చేర్పించేశాను. అందులో బాగా ఇంట్రెస్ట్గా డాన్స్ ఒకటే నేర్చుకుంది రవళి, సంగీతం నేర్చుకోవాలి. 2 నేర్చుకుంది హరిత.
నేర్చుకుంది. ఆవిడ పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా. అచ్చా. డ్యాన్స్ అన్నా కూడా ఇష్టమే. ఆవిడ ఒక రేడియో పెట్ట కూడా చాలా మంది చెప్పాను చాలాసార్లు. అప్పుడు రేడియోలు ఉండే కదా ఇళ్ళల్లో అవునమ్మా. వాళ్ళ చిన్నప్పుడు. రేడియో పెట్టినా కూడా అక్కడ దానికి తగ్గట్టు డాన్సులు చేసేది బాగా. బాగా రిద్దం బాగా పట్టేది. ఓకే. అప్పుడే అనుకునేదాన్ని కానీ అబ్బో మనం ఇవిడ పెద్దగా తీసుకొచ్చేద్దాం పైకి, పెద్ద డాన్సర్ చేద్దామన్నా పెద్ద అప్పుడు ఆలోచనలు ఎంతవరకు ఉంటాయి? ఆ ఇళ్ళు వాకిలి పిల్లలు స్కూల్కి వెళ్ళారా వచ్చారా, అవును, అంతే. అప్పుడు ఆలోచనలు అయ్యాయి. ఇంత మెడ్రాస్ వెళ్ళేంత దూరం ఆలోచనలు లేవు అప్పుడు. ఇక అన్నీ దేవుడు అట్లా నడిపించేసుకొచ్చి, అంతే కదమ్మా. దేవుడు నడిపించుకొచ్చాడు అంతే. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు దాదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 40 సినిమాలు మీరు చేయటం జరిగింది. తర్వాత పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమన్నా భయపడ్డారా? భయపడమంటే ఇండస్ట్రీని నేను చూసేసా. ఫస్ట్ నేనే చేసా కదా సినిమాలు. ఆ తర్వాతే కొన్ని సినిమాలు అయిన తర్వాత హరిత కూడా చేసింది తమిళ్లో. కొంచెం అంటే హీరోయిన్ గానే చేసింది, పెద్ద హీరో ఉన్న దాంట్లో సెకండ్ హీరోయిన్ గానే చేసింది. ప్రకాష్ రాజ్ భార్య లలిత కుమార్ అని ఉంది, డిస్కో శాంతి వాళ్ళ సిస్టర్. ఆవిడను హరిత ఫ్రెండ్స్, డాన్స్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి సినిమాలు చేశారు తమిళ్. చాలా. ఆ ప్రభు వాళ్ళ బ్రదర్ అని ఉంటాడు, మన శివాజీ గణేశన్ బ్రదర్స్ అన్న, అతనితో చేసింది. ఇద్దరు చేసేవాళ్ళు సినిమాలు. చేసిన తెలుగులో కూడా హీరోయిన్గా తనే చేసింది. ఫస్ట్ పిక్చర్ డబ్బు భలే జబ్బు, మన వీళ్ళది అల్లు ఆర్ట్స్ అరవింద్ గారిది చేసింది. రాజ్ కుమార్ అని ఒక హీరో వచ్చాడు కదా అప్పుడు. ఓకే ఓకే. అంటే నాకు ఇద్దరు చిరంజీవి గారి లాగా ఉన్నాడు అన్నారు కదా టాక్. ఆ అబ్బాయి చేశాడు అందులో హీరోగా, గల్పన మారుతిరావు గారు. తర్వాత మనం చాలా సీరియల్స్ లో చేసింది. ఆ తర్వాత ఇప్పుడు సీరియల్ చేస్తున్నాడు కదా అప్పటికి కూడా చేసింది. అప్పుడు ఆ సినిమా పర్వాలే బాగానే ఆడింది. కాకపోతే కొంచెం హైట్, మన ఇండస్ట్రీలో తెలియదే ఉంది, కొంచెం హైట్ తక్కువను. అదే పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉంటున్నారు కదా అప్పుడు చాలామంది, హైట్ తక్కువను అదేనో ఇదని అన్నారు. ఆ టైంలో మాకు అనుకోకుండా సిస్టర్ క్యారెక్టర్స్ వచ్చేసినాయి. నాగార్జున గారి సిస్టరు, మోహన్ బాబు గారి సిస్టరు, రాజేంద్ర ప్రసాద్ సిస్టరు, ఇలా వచ్చేసినాయి. ఒక 4 సినిమాలు చేసేసింది సిస్టరు. నాగార్జున గారితో ఏమో ప్రశాంత్ గారి పెళ్ళాం, మోహన్ బాబు దొంగ పోలీసు, విజయశాంతి చెల్లెలు, చిన్నరాయుడు విజయశాంతి చెల్లెలు, ఇలాంటివి చేసేసింది. ఇక సిస్టర్కే పిలుస్తున్నారు. అంటే అదే కదా ఒకటి అలవాటు అయిపోతే సిస్టర్కే పిలుస్తున్నారు వీళ్ళు. ఏంటి అనుకుంటే ఆ టైంలో సన్ టీవీలో ఒక సీరియల్ వచ్చింది. సన్ టీవీ సీరియల్ అడుగుతున్నారు. టీవీనా అనుకుంది తను కూడా. టీవీ ఎందుకులేమ్మా కొన్ని చేస్తాను కదా సినిమాలు అన్నప్పటికీ నేనే అన్నా, పోనీ టీవీలో మెయిన్ రోల్స్ వస్తాయేమో చూద్దాం, అయినా మన ఇంట్లో మనసమే పడుకుని చూసుకుంటాం టీవీ, హాయిగా నువ్వు కనపడతావు, ఇక్కడ చేద్దాం సన్ టీవీ. అప్పుడు ఫేమస్ సన్ టీవీ, కరుణానిధి వాళ్ళకి సంబంధించింది, అది చాలా ఫేమస్. చేయమంటే చేసింది. ఇక అక్కడి నుంచి ఆవిడకి ఎదురు తిరిగి చూడలే, సినిమాలు కూడా చేయలే. ఇంకా సీరియల్స్లో బాగా బిజీ అయిపోయింది. ఇక్కడ కూడా అసలు ఒక అంటే ఏ సీరియల్లోనూ ఇంకా ఆవిడ కనిపించకుండా అన్నది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సీరియల్లో కనిపిస్తూనే ఉంటారు. 2 సీరియల్స్ 2, 3 ఉంటామండి. ఇప్పుడు 2 సీరియల్స్ ఉన్నా కూడా ఆవిడ మధ్యలో ఇప్పుడు యూట్యూబ్ ఒకటి చేస్తుంది కదా, ఏదో ఒక టైంలో ఆవిడ వస్తూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లోనో ఏవో రోజు వస్తాయి, ప్రతిరోజు నిత్య కళ్యాణ పచ్చతోరం లాగా ఏదో ఒకటి ఆవిడ వస్తానే ఉంటాయి. ఇంకా అందులోనూ టీవీ అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఇదిలాగా హరిత గారు కూడా ఆ టీవీ సీరియల్స్ ద్వారా చాలా దగ్గర అయ్యారు అందరికి. అవునవును, చాలా దగ్గర. హరిత మదర్గా నాకెంతో, ఎప్పుడో ముద్దమందారు చేసే టైంలోనే నాకు ఫాలో అయ్యేవారు ఫ్యాన్స్, ఆవిడ ఫ్యాన్స్ నన్ను. గుళ్ళల్లోకి వెళ్ళా, హాస్పిటల్లో గుళ్ళల్లో ఎక్కడ కనిపిస్తారు కదా, అమ్మ మీరు అఖిలాండేశ్వరి గారు అమ్మగారా కదా, మీరు మీ గురించి మీ అమ్మాయి బాగా చెప్పుద్దమ్మా, ఒకసారి ఏడ్ చేస్తామ్మా స్టేజ్ మీద అని చెప్పి కూడా బాగా ఫోటోలు దిగటం అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత రవళి గారి ఇంట్రడక్షన్ అది ఎలా జరిగింది? రవళి గారి ఇంట్రడక్షన్ అంటేనమ్మా, రవళికి మాకు ఎలా ఇండస్ట్రీకి వచ్చేసాం కదా ఇద్దరం, అబ్బాయి కూడా అప్పుడు చేసేసాడు. ఆవిడ 10th చదివింది, ఆవిడ కూడా 10th అవ్వగానే 14 ఏళ్ళు 15 సంవత్సరం రాగానే మాకు హరిత కూడా యాక్ట్ చేసేసింది. హరిత అయితే స్టేట్ టైం మారే అక్కడ చేర్పించారు తనని. ఇక డ్యాన్స్లు అయ్యాయి ఉన్నాయి కదా, రవళికి కూడా అయిపోయింది. 10th అయిపోయింది. 10th మెట్రికులేషన్ అయింది న్యాయంగా. 8th అవ్వగానే మెట్రికులేషన్ రాసేసింది. అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మాకు ఊరికే ఐడియా వచ్చింది ఫోటోలు తీద్దామా అని.
ఫోటోలు తీస్తే అక్కడ మంచి సెబాస్టియన్ బ్రదర్స్ అని మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చెన్నైలో, వాళ్ళ చేత ఫోటోలు తీయించా. చాలా బాగా వచ్చినాయి ఓకే. ఫొటోస్. ఆల్బము అంతా పట్టుకోతారు, చాలామంది చూశారు. ఇక పెద్దది చాలా కెమెరా ఫేస్ అమ్మ బాగున్నాయి, హీరోయిన్ అవుతుంది అన్నారు. కొన్ని మందికి చూపించాం. మన ఫోటోలు తీసింది శాంతి అనేవాళ్ళు, అప్పటికి హరిత పేరు పెట్టలే మేము హరితకి. ఓకే. విజయదుర్గ గారు అమ్మాయి పెద్ద అమ్మాయి ఉంది కదా శాంతి, చిన్నమ్మాయి కూడా ఉందంట. ఫోటోలు ఏమున్నాయంట ఆల్బమ్ తీసుకురమ్మని ఈవీవి గారు పంపించారు. ఎవరికి కబురు పెట్టారు, ఓకే. ఫోన్ కూడా లేదనుకుంటప్పుడు మాకు కబురు పెట్టారు. కబురు పెడితే ఆల్బమ్ తీసుకెళ్తే సరే ఒకసారి అమ్మాయిని తీసుకురండి అన్నారు. వాళ్ళ ఆఫీస్ మా ఇళ్ళ దగ్గరే మహాలింగపురంలో చెన్నైలో. తీసుకెళ్ళిన తర్వాత చేద్దాం అలీబాబా అడవిని దొంగలు, అదే ఫస్ట్ పిక్చర్, రవళిది అదే ఫస్ట్ పిక్చర్ అయ్యింది. ఆయనకి అలవాటు కదా హీరోయిన్స్ పేర్లు మార్చడం. ఆ రోజు మేము అప్పుడు ఆ టైంలో అప్సరా హోటల్లో ఉన్నాం వైజాగ్. ఆయన ఈ రంభ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఊర్వశి ఉంది, రంభ ఉంది, సరే నేను మేనక అప్సర పెట్టేశారు పేరు, అప్సర అని పెట్టారు. అప్సర పెడితే ఆ సినిమా తర్వాత, ఆ సినిమా కూడా బాగానే ఆడింది, కానీ ఆ సినిమా తర్వాత మరి సినిమాలు రాలేదని నేను వేరే జ్యోతిష్ కులాన్ని అల్లెల్లి ఉంటారు వచ్చేసాం కదా ఇండస్ట్రీకి. వన్స్ ఇండస్ట్రీకి వచ్చామంటే అక్కడ నిలబడాలంటే మన ప్రయత్నాలు మనం చేయాలి. ఒకటి ఆడలేదు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేయకూడదు. ఇక మళ్ళీ నా ప్రయత్నాల్లో నేను చేసి జ్యోతిష్ కులని వాళ్ళకి తెలుసుకుంటే ఆ పేరు ఆర్లో పెట్టండి అన్నారు. ఆర్లో పెట్టండి అంటే రవళి పెట్టాం. రవళి పెట్టిన తర్వాత కృష్ణ గారి సినిమా రియల్ హీరో వచ్చింది. ఆల్బమ్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. బిఏ రాజు జయ భార్య భర్తలు వాళ్ళు చూసేవాళ్ళు డేట్స్, వాళ్ళ ద్వారా కృష్ణ గారికి తీసుకెళ్లారు ఆల్బమ్. తీసుకెళ్తే బాగానే ఉంది, పెట్టమన్నారు రియల్ హీరోలో. రియల్ హీరో వచ్చింది. రియల్ హీరోలో మేము ఏదో సాంగ్ చేసి వస్తూ ఉండగా మన నాగార్జున ఆమని చేశారు, అదేదో పిక్చర్ పాల సాంగ్ ఏదో ఉంది, అక్కడ జరుగుతుంది ఎక్కడో. అక్కడ రాఘవేంద్ర గారు కూడా అప్పుడే స్టూడియో నుంచి బయటకు వచ్చారు, అన్నపూర్ణ స్టూడియోనో ఏదో ఎక్కడి నుంచి బయటకు వచ్చారు. ఆయన కూడా చూశారు, రవళిని చూశారు, నమస్కారం అన్నాం. మనం తెలియదు కదా ఆయనకి, నమస్కారం తెలుసుకున్నారు కన్నా. ఈ ఆల్బమ్ బిఏ రాజు బాగా తెలుసు రాఘవేంద్రరావు గారికి, అక్కడికి ఆల్బమ్ తీసుకెళ్లారు. ఆల్బమ్ తీసుకెళ్తే ఆయన ఆ సాంగ్ బిట్లన్నీ తెప్పించుకున్నారంట రాఘవేంద్రరావు గారు. ఆ సాంగ్ చూశారంట. రియల్ హీరో అవగానే ఈ వద్దు బావా తప్పు ఆ సినిమా కూడా సాంగ్స్ అయిపోయినాయి అప్పటికే. ఆ సాంగ్స్ కూడా తెప్పించుకుని సి కళ్యాణ్ గారిని ఒక ఆయన ప్రొడ్యూసర్, దానికి ప్రొడ్యూసర్, ఆయన ద్వారా సాంగ్స్ చూశారు, ఇది చూశారు. ఇది ఇలా ఉండగానే మాకు తమిళ్లో విజయకాంత్ సినిమా వచ్చింది. తమిళ్లో ఇలాగే ఆఫీస్కి తీసుకెళ్ళాను ఆల్బమ్. నేనే ఎప్పుడన్నా కబురు పెడితే నేనే తీసుకెళ్తాను, పిల్లల్ని తీసుకెళ్ళటం ఎప్పుడూ లేదు, వాళ్ళు తీసుకురమ్మంటేనే. ముందు ఆల్బమ్ తీసుకెళ్ళాను, చూశారు డైరెక్టర్ వాళ్ళు, విజయకాంత్ వాళ్ళందరూ చూశారు, ఓకే అని చెప్పుకున్నారు. తిరుమూర్తి అని ఆ పిక్చర్ చేసేస్తున్నాం. ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు కూడా దాసనారాయణరావు గారికి ఇది వచ్చింది. దాసనారాయణరావు గారు ఒరే రిక్షా షూటింగ్కి పిలిచారు. ఈ అబ్బాయి బిఆర్ చెప్పాడు, ఒరే రిక్షాకి కన్ఫర్మ్ చేసేసుకున్నారు షూటింగ్. అది కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళ పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలామందిని చూశారంటే ఆయన కూడా. ఈ ఫొటోస్ కూడా ఆయన దగ్గర చాలా రోజులు ఉండిపోయినాయి. 2-3 ఫోటోలు రవళి పెట్టేశారు టేబుల్ మీదే. నేను అడుగుతూ ఉండేదాన్ని బిఆర్ రాజు గారిని, ఏమన్నారంటే ఆయన టేబుల్ మీదే ఉన్నాయి ఫోటోలు మాత్రం చూస్తున్నారు అని చెప్పారు. లాస్ట్కి కబురు వచ్చింది, అంటే ఇక్కడ చేసింది ఆ సాంగులు చూశారు ఆయన, విజయకాంత్తోనే చేస్తుంది, పర్వాలేదని ఇచ్చారు. అది ఇక లైఫ్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఇప్పటికీ రవళి అంటే పెళ్లి సందడి, అందులోనూ ఆ పాట ఎక్కడికి వెళ్ళినా జాంపండు అంటే ఇక రవళినే గుర్తొచ్చేటట్టు పిక్చరైజేషన్ అంటే అంతా బాగా చేశారు. ఇప్పటికి కూడా మొన్న ఏదో కొత్త పెళ్లి సందడికి పిలిచారు స్టేజ్ మైక్, రాను లాభయ్యాను, నేను రానంటే అదేం లేదు, ఎలా ఉన్నా కూడా నువ్వు రావాలన్నారంట. వెళ్ళింది తనే. మా చిరంజీవి గారు వెంకటేశ్వర వాళ్ళందరూ కూర్చుంటే రవళినండి నేను అడితే భలే, వాళ్ళు కూడా చేస్తూ అన్నారు భలే ఉందిలే అని. అయినప్పటికీ అప్పుడు వెళ్తా కూడా జాంపండు పొట్టించి పంపించండి రవళికి అంటారు. అంత బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అంటే నాకు తెలిసి ఇంకా పెళ్లి సందడి మూవీ తర్వాత వచ్చాయమ్మా. మన శుభాకాంక్షలు అది కూడా పెద్ద పిక్చర్, మంచి పిక్చర్, అది కూడా హిట్ మూవీ. ఆ తర్వాత
ఎవరో ఇంకొక డైరెక్టర్ అది ఎవరెవరు, రమ్యకృష్ణ, జయప్రద గారు, జయసుధ గారు, రవళి, ఓ నలుగురు. ఏదో కోడళ్ళు, మామ తగ్గ కోడళ్ళు, ఏదో కోడళ్ళు. ఆహా ఓకే ఆ, జయసుధ గారు, జయప్రద గారు, రవళి, రమ్యకృష్ణ, ఓ ఓకే నలుగురు ఉన్నారు అందులో. అలా అదొక మంచి పిక్చర్. అలాగే పిక్చర్లు ఇక వచ్చేసినాయి బాగానే, ఓకే చాలా సినిమాలు చేసింది. ఇక సడన్గా మానవుడికి కొంచెం ఒళ్ళు వచ్చినా కూడా అంతకుముందు అదే ఒళ్ళు ఉంది. పెళ్లి సందడిలో చీరలు కట్టుకున్నప్పుడు అదే ఒళ్ళు, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే కనిపిస్తుంది ఒళ్ళు, అవును చీరల్లో కనిపించదు. అంతే తేడా తప్పితే సినిమాలకు వచ్చిన తర్వాత లాభం అయింది ఏమీ లేదు. న్యాయంగా మానేసినప్పుడు కూడా లాభం అవ్వలే. పెళ్ళి అయిన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత ఇప్పుడు లాభం అనిపిస్తుంది, కానీ అంత క్రితం అవ్వలే. కాకపోతే మన ఇండస్ట్రీలోకి వచ్చారంటే లాభ అయిపోయింది అంటారు. సన్నట్రోళ్ళని చూసినాక, సన్నట్రోళ్ళు వచ్చారనుకో వాళ్ళని చూసి లాభ అయిపోయింది అంటారు. అప్పుడప్పుడే ఈ జీరో సైజ్ అని వచ్చారుగా, సిమ్రాన్ వచ్చేది అప్పుడు. సిమ్రాన్ సైజ్ అంటే మరి అసలు అసలు రికార్డ్ బ్రేక్ అయిపోయింది ఆవిడ పర్సనాలిటీ. అలాంటప్పుడు కత్తిమ వాళ్ళందరూ తూచిలాగా కనపడతారు. అది ఏదో అదృష్టం బాగున్నంతసేపు. ఇప్పటికీ అదృష్టాన్ని రవలి గారు అంటే సడన్ గా మానేశారు కదండి, అప్పటికప్పుడు అంటే కంటిన్యూస్గా మానేసింది. తర్వాత చాలా వచ్చినాయి. మేము ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కృష్ణ గారు సినిమాలు చేసింది, సుమంత ఏదో ఒకటి చేసింది అక్కడక్కడ బాగానే చేసింది. అక్కడక్కడ చేసింది. ఇక లాస్ట్ సినిమా స్టాలిన్, అది కూడా చిరంజీవి గారి కాంబినేషన్ కదా, ఒక క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ కూతురు, చిరంజీవి గారి కాంబినేషను అది అన్నారు. సరే చెయ్యి, నెగటివ్ క్యారెక్టర్ చెయ్యి అంటే చేసింది. ఆ పరిచయం ఆల్రెడీ చిరంజీవి గారు మాకు తెలుసు. మా విజయ్ చేశాడు కదా మాస్టర్, చిరంజీవి గారు తెలుసు. హరిత డబ్బు వల్లే జబ్బు చేసే టైంలో కూడా చిరంజీవి గారు తెలుసు. హరిత కళందరూ ఫ్యామిలీ అరవింద్ గారితో పాటు లొకేషన్లకు వచ్చేవారు తెలుసు. ఆ తర్వాత విజయ్ చేసినప్పుడు గురించి నేను తెలుసు. నేను ఒప్పుకున్నప్పుడు చేసాం. ఈ పరిచయం వల్ల ఆయన పెళ్ళికి కూడా వచ్చారు, రవళి పెళ్ళికి వచ్చారు. రవళి పెళ్ళికి ఇండస్ట్రీలో అందరూ వచ్చారు. కృష్ణ గారేంటి, విజయ నిర్మల్ గారేంటి, జయసుధ గారు వాళ్ళ ఆయన, కృష్ణరాజు గారు వాళ్ళ వైఫ్, సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, అసలు అందరూ, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారి నుంచి రాజశేఖర్ జీవిత, అసలు అందరూ వచ్చారు. చాలా ఇండస్ట్రీలో ఉండి అనుకోని అదృష్టాలు ఇవి మనకి ఆలోచించి చేసినవి కాదు. ఎదుగుదల ఇక్కడో ఉన్నాం కదమ్మా, పల్లెటూళ్ళలో పుట్టి పల్లెటూరులో ఉన్నాం. అనుకోని కారణాల వల్ల మెడ్రాస్ వచ్చాం. అనుకోకుండా ఎంతోమంది ఏదో నన్ను బెదిరించినా కూడా పని చూసుకోండి, మా జాతకాలు మాకున్నాయిలే అని ఎదురు తిరగటమే ఇది. ఇండస్ట్రీలో కొంతమందికి అట్లా చెప్పిన వాళ్ళకి ఇట్లా అయితే ఇండస్ట్రీలో చాలా కష్టం అన్నవాళ్ళు కూడా ఉన్న పని చూసుకో, మాకు తెలుసు, మా జాతకాలు నమ్ముకుని మేము వచ్చాం అని కూడా చెప్పుకుని నిలదొక్కుని వచ్చామంటే అంతా నిజంగా అమ్మ. అసలు అది చాలా గ్రేట్. మీరు అంటే ఒకళ్ళు అసలు అలా అంత దూరం వెళ్ళి, చెన్నై వెళ్ళి, ముగ్గురు పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటూ వాళ్ళని మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు ఈరోజు చూసుకున్నా సరే అటు ఇండస్ట్రీ పరంగా ఒక సక్సెస్ని అందించి ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా చక్కగా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు మనవళ్ళు మనవరాలతోటి సంతోషంగా అంతా లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా జరిగింది, జరుగుతుంది కూడా. ఇప్పుడు నేను కూడా వచ్చి బోర్ కొట్టుకుంటూ ఒంటరిగా ఒకదాన్ని కూర్చోలేదు కదా, న్యాయంగా ఒంటరిగా ఉంటున్నాను నేను. ఒక్కదాన్ని సపరేట్గా ఉందాంలే, వాళ్ళ దగ్గర ఎందుకని. ఇటువంటి టైంలో నాకు ఇది ఒకటి చేయాలని తోచింది మైండ్కి. ఎవరైనా చెప్తే చేసేదాన్ని కదేమో, నాకుగా తోచింది. సరే పిల్లలందరికీ చెప్పాను, ముగ్గురికి. సరే నీ ఇష్టం అన్నారు, నీ ఓపిక అన్నారు, చేసేస్తున్నా. సక్సెస్కి బాగానే వాళ్ళు కూడా ఆస్వాదిస్తున్నారు, అమ్మ సక్సెస్ అయిందని. ఇంకా చూద్దామని తిట్టలేరు వాళ్ళు కూడా, సక్సెస్ అయిందని అంటారు. ఏంటమ్మా నా ఫ్యాన్స్ అందరూ నీకు ఫ్యాన్స్ అయిపోయారు అంటారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ నీ గురించి చెప్తారు, బాబు ఆంటీ భలే మాట్లాడతారు, ఆంటీ బాగా చెప్తున్నారు మంచి మాటలు, ఆంటీ వంటలు బాగుంటుందని మా ఫ్రెండ్స్ పెడుతున్నారు బాబు నీకు అంటుంది. ఇప్పుడు అలానే ఇప్పుడు ఎలా అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఈ పాజిటివ్ నెగిటివ్ అలా ఉంటాయి రెండు అని చెప్పి. అని ఇంకొంతమంది అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు విజయ్ దుర్గా గారు ఒకళ్ళు ఎందుకు ఉంటారు, పిల్లలతో కలిసి ఉండకుండా అనేది కూడా కొంతమంది అడుగుతారు. దానికి నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఎప్పుడైనా కూడా మీకు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ ఛానల్ ద్వారా మీకు తెలిసినా కూడా ఒంటరిగా ఉండటంలో తప్పు లేదు, మనశ్శాంతి ఉంటుంది.
ఇది కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. మనశ్శాంతి ఉంటుంది ఒంటరిగా ఉంటే. వండు తినే ఓపిక ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటే తప్పులేదు. కష్టం, ఓపిక ఉన్నంతసేపు తిన్నావుగా, ఇప్పుడు మళ్ళీ మా మీద పడ్డావా అన్న ఫ్యామిలీ లేకుండా ఉంటే, మా వాళ్ళు అలా లేరు. నీకు ఓపిక ఉంది కాబట్టి నువ్వు వండు తినాలంటే ఉండమ్మా అనేవాళ్ళే ఉన్నారు. మా కోడలతో సహా కూడా వండు ఓపిక ఉన్నప్పుడు వండు తిందగా ఇప్పుడు వచ్చిందా అనే రకం కాదు మా కోడలు కూడా. ఆహా, అదేం లేదు. అందుకని ఓపిక ఉంది, వండు తింటా. వాళ్ళందరి దగ్గర అప్పుడే ఉండకూడదు అసలు. అట్లా వండుకు తినే ఓపుకున్న వాళ్ళు ఎవరు ఉండక్కర్లా. మన మన బాడీలో శక్తి ఉన్నంత వరకు మనం వండుకు తినచ్చు. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు, ఒకరు తోడు ఉంటారు, చక్కగా మీ కాలక్షేపం మీకు అబుద్ది. వాళ్ళు అసలు భార్యాభర్తలు ఉన్న వాళ్ళు నిజంగా అలా ఉండటం ఎంతో మేలు. బిడ్డల కన్నా వాళ్ళ రాతల కనలేదన్నట్టు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంతమంది ఒక రకంగా ఉంటారు. అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు, గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కారు. అదే కరెక్ట్. అసలు భార్యలు వచ్చి వాళ్ళకు ఒక ఫ్యామిలీ వచ్చి మనల్ని బాగా అప్పుడు ఏ మైండ్లో ఉంటాయి కొంతమందికి. మన బిడ్డ పక్కన కూర్చున్నాడు, అమ్మ తిన్నావా అని అడిగాడు, అమ్మ తిందావా రమ్మన్నాడు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారు పెద్దాళ్ళు. అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఏమీ లేదు అసలు. ఇంట్లో ఉన్న కాడి నుంచి అలాంటి ఎదురు చూస్తాం. అవునమ్మా, కరెక్ట్. ఇంట్లో ఉంటే అమ్మ తిన్నావా అంటాడు, ఒకవేళ అనలేదే అనుకో, మళ్ళీ మనలో తెలియని ఏడుపు వస్తుంది. పట్టించుకోవట్లేదు నా కొడుకు, తెలియని ఏడుపు వస్తుంది. తిన్నావా అన్నాడు, కాఫీ తాగేవా అన్నాడు, ఏంటమ్మా వెళ్ళిపోతున్నాడు ఏంటి వంటింట్లో కాడు అనిపిస్తుంది. మనసు వేదంతో కడుపు చెరువు అవుతూ ఉంటుంది. అప్పుడు అవి భరించడం కష్టం. ఏ గోళ లేదు బయట ఉన్నామంటే. మీకు మీరే రాణి, నాకు నేనే రాజు, నాకు నేనే రాణి మాత్రం అన్నట్టు ఇదేం లేదమ్మా. అట్లా ఉంటేనే మంచి. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది పొదుపు. వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి. పైసలు లేనోడు డబ్బు లేనోడు దుడ్డు కొరగాడనేది అమ్మ. డబ్బు లేకపోతే దుడ్డు కూడా కరపలు లాంటి దానికి కూడా పనికిరాడంట డబ్బు లేనోడు. అట్లా అంటారు. ఎంతో కొంత డబ్బు పెట్టుకుంటే కదిపేవాళ్ళు ఉండరు. మనకు నచ్చినట్టు మన జీవితం మనం లేదా బిడ్డలు పంపించినా కూడా ఎంతని సెటిల్ చేసుకునేటట్టు కూడా ఉండాలి. బిడ్డలే లేవు వాళ్ళ దగ్గర, వాళ్ళకు నేను నమ్మేసి పిల్లల్ని సెటిల్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, ఐడియా ఉంటుంది, వదిలేరు కదా. అట్లా చూడటం అయితే పిల్లలు వండి పెట్టలేదు అది నేను చూడరేమో, కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి అని వీళ్ళు ఫిక్స్ అయ్యారంటే వాళ్ళ ఆవిళ్ళు కూడా ఎవరు ఏమనరు. ఇక ఇంత ఇచ్చేయండి, అయితే నేను వండి పెట్టను బాబోయ్, డబ్బు ఇస్తే ఇచ్చుకోండి అనే ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. మీ నాన్న డబ్బులు ఇచ్చుకోండి కావాలంటే నేను వండి పెట్టను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఉన్న దాంట్లోనే హాయిగా ఉంటారు మీరు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఒకరికొకరు తోడుగా హాయిగా ఉంటారు వండుకు తింటూ. పిల్లలు ఏదో టైంలో ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, వీడియో కాల్ చేస్తారు, మొక్కలు చూస్తారు. కానీ మీలా ఆలోచించే ఇది చాలా తక్కువ. ఆలోచించాలి. ఆలోచిస్తేనే నేను కూడా యూట్యూబ్ ద్వారా చాలామందికి చెప్తున్నాను, ఆలోచించాలి. ఇది ఒంటరి జీవితం అని ఫీల్ అవ్వకూడదు. ఇది హాయిగా ఉండే జీవితం. ఇప్పుడే మనశ్శాంతి ఉంది, ఇప్పుడే మనం హాయిగా ఉన్నాం, ప్రాపర్గా అనుభవిస్తున్నాం స్వేచ్ఛని ఈ వయసులో అనుకోవాలి. అనుకున్న వాళ్ళు మాత్రం అసలు వెనక్కి తిరిగి చూసే పని లేదు. అంతే అమ్మా, వెనక్కి తిరిగి చూసే పని లేదు. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు వస్తూ ఉంటారు. వస్తారు వాళ్ళకే వెళ్తాను ఉంటాను నేను. హరిత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అవళి వాళ్ళ ఇంటికి వెళ్తా. మొన్న అక్కడ 4 రోజులు ఉండొచ్చారు అవళి వాళ్ళ ఇంట్లో. హరిత వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా, కాకపోతే వాళ్ళు ఉండరు అమ్మ ఇంట్లో, షూటింగ్కి వెళ్ళిపోతారు, పిల్లల కాలేజీలకు వెళ్ళిపోతారు. ఒక్కదాన్నే కూర్చోవాలి. అలా ఒక మార్ష్ అని ఒక కుక్క ఉంది, మళ్ళీ కుక్క అంటే కూడా ఊరుకోరాళ్ళు, మార్ష్ అనే అనాలి. అది నేను ఉండాలి ఇంట్లో. మరి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. రవళి అంటే అక్కడికి వెళ్తా కదా, ఒకవేళ బయటకు వెళ్ళేటట్టుంటే కూడా నన్ను కూడా తీసుకెళ్తారు కదా. అంతే. అబ్బాయిలు మరీ పక్కనే ఏదైనా సందర్భం సమయం వస్తే వెళ్తాను, పని ఉంటే మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తా. అక్కడ నిద్ర కూడా చేయను, ఇది పక్కనేగా 5 నిమిషాలు. అందుకని తెలుసుకుంటూనే ఉంటారు కదా. అంతే. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఇక్కడ రైస్ బాగా దొరకట్లేదని తీసుకొస్తారు, వస్తా కూరగాయలు కూడా వేసుకొస్తారు. అప్పుడప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి ఇచ్చి వెళ్తూ ఉంటారు. పిల్లలు హాస్టల్ నుంచి లీవుల్లో వచ్చినప్పుడు వచ్చి వెళ్తారు. ఒక ట్రిప్ అయినా వంటలు చేస్తాను, వీడియో కూడా పెడతాను. ఎప్పుడు వచ్చినా హాస్టల్ నుంచి ఒకరోజు వస్తారు ఇక్కడ. వాళ్ళకి కూడా బాగానే. ఏంటమ్మా మీ మనవళ్ళు మనవరాళ్ళల్లో
మీ వంటల గురించి చెప్పండి. ఎవరు ఎక్కువ ఏది ఇష్టపడి తింటూ ఉంటారు? తింటారు బాగానే వాళ్ళు. మొన్న ఎప్పటి నుంచి తలకాయ కర్రీ వాళ్ళకి ఇష్టం బాగా. వాళ్ళ నాన్న వండుతాడు ఎప్పుడప్పుడు. విజయ్ గారి విజయ్ గారి బాబు పిల్లలకి, పాప. బాబు పాపకి. మొన్న కూడా వస్తే నేను వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను, తలకర్రీ వండి పెట్టాను. బాగుంది నాని అని తింటారు. మా హరిత గారు అమ్మ అయితే, అమ్మ మటను గోంగూర వండమని ఎప్పటి నుంచో అడుగుతుంది. ఎప్పటి నుంచి నువ్వు చెప్పు, మీ ఇంటికి ఎక్కడ తీసుకొస్తాను, నువ్వు వస్తే మా ఇంటి వీడియోలో పెట్టుకుంటా కదా అంటే ఒకసారి వచ్చిందనమాట. ఒకరోజు మటన్ గోంగూర చేసా. పిల్లాడు కూడా వస్తా అన్నాడు, కొడుకు కూడా, హరిత కొడుకు మృదుల్. వాడికి ఏదో ఆన్లైన్ జరుగుతుందని రాలా, వాడికి కూడా తీసుకెళ్ళిపోమని కూర అయిపెట్టి పంపించేసా. మా రవళి కూతురికైతే వాళ్ళు ఎప్పుడు భోజనం టైంలో, ఫంక్షన్లో, పూజల టైంలో వచ్చారు అంతే. కానీ వాళ్ళకి బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అంటే, వాళ్ళు ఎప్పుడు చికెన్ మటన్ మామూలు కూరలో రవళి బాగా వండుద్ది. ఎగ్ బిర్యానీ అనో, రొయ్యల బిర్యానీ అనో, మామూలు బిర్యానీలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. కాకపోతే నేను పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు పెడితే దానికి ఇష్టం. అమ్మమ్మ పచ్చిరొయ్యలు బెండకాయ వండారా అన్నంత ఇష్టం. నిజంగా వాళ్ళల్లో పెద్దగా ఈ కలుపు కూరలు, ఈ పచ్చిరొయ్యలు బెండకాయలు వేసుకోవడం ఇవన్నీ తెలియదు నిజంగా. మరి నా దగ్గరే అలవాటు అయిపోయిందే ఏమిటో మరి. పచ్చిరొయ్యలు అట్లాంటివన్నీ వండితే బాగా తింటది, బాగా తింటది, ఇష్టమే. చిన్న బుడ్డికైతే, చిన్నమ్మాయికైతే ఇంకా అమ్మమ్మ అండి అంటే వాటరింగ్ అంటది, మౌత్లో నుంచి వాటరింగ్ వస్తుందంట నా వీడియో చూస్తుంటే. మౌత్ వాటరింగ్ వీడియోలు చూసి మౌత్ వాటరింగ్ ఎప్పుడొచ్చి వండుతావు మా ఇంట్లో ఫిష్, అబ్బా వాటరింగ్ అంటది ఫోన్ చేసి. సూపర్ అమ్మా. అంటే వ్యూవర్స్ కూడా అనేవాళ్ళు ఉన్నారు, అమ్మా మౌత్ నుంచి వాటరింగ్. అంతే మరి, మీరు అంత ప్రేమతోటి అంత కమ్మగా చేస్తుంటే ఇక్కడ మాకు నోరు ఊరడంలో తప్పే ఉంది. మీ కెమెరామ్యాన్ అదృష్టవంతురమ్మా, చక్కగా మీరు ఉండగా తినేస్తున్నాడమ్మా అని పెడతారు. ఓకే, అందుకే బాబు మీ షూట్లు అంటే అంత ఇంట్రెస్ట్ తో వస్తారు. ఒక రాజేష్ అని కుర్రాడు ఉన్నాడు, నా వీడియోలు మొదలుపెట్టి అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి కొన్నాళ్ళేమో, అమ్మ ఒంట్లో మరద్దు 3 నెలలు తినొద్దు అన్నారు అంటాడు. ఏం తింటావురా బాబు అంటే ఇడ్లీ నేను అన్నాడు. ఆ ఇడ్లీ కూడా తినేసి వస్తారంటాడు. ఆ తర్వాత సరే మళ్ళీ షూట్కి వచ్చాడు, మాలేసుకొచ్చాడు. ఇదేంటే మాలేసుకొచ్చావు, మరి ఇప్పుడు ఏం తినగా, మరి బజ్జీ చేయను, 3 దాటిపోయిందమ్మా, 3 దాటి నాకేం తినకూడదు, పూజ చేసుకోవాలంటాడు. సరే మాలు తీసేశాడు. మాలు తీసావు కదా ఇప్పుడు తినాయన్న. మొన్న రవళి వాళ్ళ ఇంట్లో బొమ్మడాయలు కూర ఏదో ఉండే, ఆ రోజు ఉన్నాడు. తిని పిల్లాడు అంటే, అమ్మో 3 అయిపోయింది, వేరే నెక్స్ట్ షూటింగ్ ఉందంట. ఇదేంటమ్మా 5 నిమిషాలు తింటే, అబ్బే తినడు. వాళ్ళ అన్నయ్య బెటరు. వంకాయ పచ్చళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఆ అబ్బాయి బెటరు తిన్నాడు, జగదీష్ అని. ఈ పిల్లడు ఇంతవరకు అసలు ఈ పిల్లడికి కచ్చవాల్సి ఇంతవరకు నేను అన్నమే పెట్టలే. నేను వెంట పడుతున్నా కూడా ఏదో ఒకటి చెప్పి పారిపోతాడు. కూర్చోబెడదాం అమ్మ ఒకసారి, పారిపోతాడు. ఆ పిల్లడికి ఎప్పటికప్పుడు సాకులు దగ్గర ఎట్టుకుంటాడు. అదనమాట. మా కెమెరామెన్లు అందరూ మంచివాళ్ళే. మా కెమెరామెన్లు ఏంటి అసలు స్ట్రైకర్స్ ఛానల్కే నేనంటే ఒక సపరేట్ గౌరవం. అంతే అమ్మ అని నేను అనుకోవడమే కాదు, వాళ్ళు అలా గౌరవంగానే ఉంటారు. గౌరవంగా చూస్తారు కూడా, అమ్మ అమ్మ అంటారు, గౌరవంగానే ఉంటారు. దానికేం లేదు. ఇదొక అదృష్టం. ఇప్పుడు నేను యూట్యూబ్ చేయడమే కాదు, ఒక ఛానల్లో నన్ను ఇప్పుడు నలుగురితో నారాయణ, కులంతో గోవిందా కాదు, నలుగురిలాగా కాదు, నన్ను సపరేట్గానే చూస్తారు ఆ ఛానల్ వాళ్ళు. సందీప్ ఏంటి, రాజేష్ ఏంటి, సపరేట్గానే ఉంటుంది నా మీద వాళ్ళకి. అది అమ్మా. ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి రెవెన్యూని ఏంటి, దాంతో ఏమేం కొంటున్నారు? పిల్లలకా, మనవళ్ళకా, మనవరాళ్ళకా? ఏమేమి కొంటారంటేనబ్బా, ఇప్పుడు ఏం చేశానంటే యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, యాత్ర టూర్. ఇంతవరకు నేను యాత్రలకు ఎక్కడికి వెళ్ళాల. పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నా జర్నీలో అలా గడిచిపోయింది, బాధ్యతలతోనే అయిపోయింది. తర్వాత సపరేట్గా ఉన్నానే కానీ, సపరేట్గా ఉన్నా కూడా ఉంటున్నా తింటున్నా. ఇక్కడ మాకు ఫ్రెండ్స్ ఒక ఇది ఏర్పాటు చేస్తున్నాను, ఒక ఫ్రెండ్స్ బాగా ఉంది ఇక్కడ గ్రూప్ నాకు. ఒక దాని పోట్లాకనా, కిట్టి అనా, ఇలా కిట్టి పార్టీలు, పోట్లాకులు ఇలా చేస్తున్నా. కానీ టూర్లు వెళ్ళాలంటే చాలా డబ్బు అవసరం యాత్రలకి. ఇది పెట్టిన తర్వాత నాకు ఎట్టెళ్ళినా 1,00,000 రూపాయలు అవుతున్నాయమ్మా. ఏ టూర్ వెళ్ళి, పెద్ద పెద్ద టూర్. రేపొద్దున నేను 22nd గౌహతి వెళ్తున్నా. కామాఖ్యాదేవి శక్తిపీఠం ఉంది అక్కడ, అక్కడికి వెళ్తున్నా. అక్కడి నుంచి మేఘాలయ, నాగాలాండ్ ఏమేమో ఉన్నాయంట, వేశారు ట్రిప్. మరి అవన్నీ వెళ్తున్నా. కనపడవు, చాలా అయిపోతాయి. మొన్న కాశ్మీర్ వెళ్ళా, అవును, మరి చాలా డబ్బులు అయినాయి. అంతకుముందు నేపాల్ వెళ్ళా, చాలా డబ్బులు అయినాయి. కాశీ వెళ్ళా, 9 రాత్రులు అక్కడ నిద్రపోయా. అంటే ఇంచుమించు 13 రోజులు ఉన్నాను కాశీ టూర్లో.
చాలా డబ్బులు అయ్యాయి. మా పిల్లల్ని ఎవరిని అడగట్లేదుగా నేను. అంతేగా మీ సంపాదన మీరు ఇలా నేను అంత క్రితం ఏదైనా ఊరు వెళ్తుంటే మా పిల్లలు వాళ్ళకి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వెళ్తున్నావు కదా, అప్పుడు నేను యూట్యూబ్ లేనప్పుడు. ఉమ్, ఇప్పుడు అమ్మకు వస్తున్నాయి కదా, వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుని ఎందుకు నాకున్నాయి మళ్ళీ మీరెందుకు ఇవ్వటం అవును. టూర్లకి. ఇప్పుడు నాకు పర్సనల్గా వాడుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఊరు వెళ్తున్నాను ఇవ్వండి అనే పరిస్థితి లేదు. అంతే. దాన్ని మించి కూడా వస్తాయా, వచ్చినప్పుడు ఏదో ఒకటి చేతిలో. ఇప్పుడు ఊరందరికీ చెప్తున్నా కదా నేను, చేతిలో డబ్బులు ఉంచుకోండి అని. నేను ఉంచుకోవాలి, రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో. అంతే. ఫ్యూచర్ ఏంటి, చిన్నపిల్లలకే కాదు ఫ్యూచర్, ముసలాళ్ళకి కూడా ఫ్యూచరే ఉంది. రేపు అనేది ఏంటని ముసలాళ్ళైనా చూసుకోవాల్సిందే. ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికి తెలుసు. అంతే అమ్మా. అది సో అందుకని ప్రస్తుతానికి అయితే మొత్తం యాత్రలకి ఖర్చు పెడుతున్నారు. యాత్రలు మీ డబ్బులంతా కూడా. ఖర్చు పెడుతున్నా, యాత్రలకు ఖర్చు పెడుతున్నా ఓకే. బాగా. దానికి మాత్రం ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఇది ఈ దారి చూపించాడు చూడు దేవుడు. నాకు అసలు చూపించి ఎప్పటికప్పటికే 1 సంవత్సరంలో 2-3 చోట్ల తిరిగే అంత ఇది కూడా కల్పిస్తున్నాడు ఆయనే. ఉమ్, భగవంతుడు పిలుపు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. అవునమ్మా, అది నిజమే. ఏంటో పిలుస్తున్నాడు చూడటానికి బయలుదేరికి అన్నట్టు. అట్లా పిలిచేవాళ్ళు కూడా మా టూర్ వెళ్ళే ప్లాన్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, మా కజిన్ అవుతారు. వాళ్ళ టూర్ వాళ్ళతో గ్రూప్ వేరే ఉంది, వాళ్ళతో వెళ్ళిపోతా. నన్ను పిలవడమే ఆలస్యం. ఉమ్, అక్క రెడీ ఇటు అంటారా? వేస్తున్నాం, అక్క ఈ టూర్ వేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ శ్రీలంక వేస్తున్నారు. ఓ, శాంకరీదేవి శక్తిపీఠం శ్రీలంకలో ఉంది. అవును. మొన్న కాశ్మీర్ వెళ్ళినప్పుడు జమ్మూ వెళ్ళా, వైష్ణవీదేవి. అవన్నీ చూసి వచ్చా. మరి అవన్నీ చూడాలిగా కళ్ళతో ఎన్నాళ్ళ నుంచి చూసుకున్నాం. మన పిల్లలు, మన ఇల్లు, మన వాకిలి, మన కుటుంబం, అది ఇది అయిపోయినాయి. బిడ్డలందరికీ పిల్లలు పుట్టారు, పుణ్యాలు అన్నీ అయిపోయినాయి. అవును. పిల్లలందరి ఇళ్ళలో పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు చూసే ఇదిలో ఉన్నారు. నా అవసరం పెద్ద ఎవరికీ లేదు. వాళ్ళ బిడ్డలు వాళ్ళు పెంచుకుంటారు. ఇక నేను ఫ్రీ. ఉమ్, కాబట్టి నువ్వు యూట్యూబ్ చేసుకో, నీకంటూ 4 డబ్బులు వస్తాయి. నువ్వు నన్ను చూడటానికి బయలుదేరిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అంతే. ఆ ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. అంతే, ఇంకేం లేదు. సో ఇంకా ఇప్పటికీ ఏమైనా ఎప్పటికైనా సరే ఫలానా ప్లేస్ని చూడాలి అలాంటి కోరికలు ఏమన్నా ఉన్నాయమ్మా? కోరికలు న్యాయంగా కాశ్మీర్ వెళ్ళింది పెద్ద కోరికే, కానీ తీరదనుకున్నా. ఉమ్, డిసెంబర్లో వెళ్ళాం. ఓ, కాశ్మీర్ అంటే ఎంత చలి. అవును. 5 రకాలు, ఒక ప్యాంటు లాంటి 5, పైన వేసుకుని 5, 10 బట్టలు మొయలేసి వచ్చాను. మరి చలి కదా ఆ, అక్కడ. ఆ చలి గుర్రాలు ఎక్కి ఎన్ని మైళ్ళు గుర్రాలు కొండెక్కినాయో. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కళ్ళే కొండెక్కి వెళ్ళాను. అలాగే మంచు ఒక ఏంటిది బైకులు లాంటి ఆ బళ్ళ మీద మనల్ని కూర్చోబెట్టి ఒక్కళ్ళనే తీసుకుపోతాడు పైకి మంచు కొండలకి. అక్కడికి వెళ్ళాను. ఈ ఎవరు వైష్ణవీదేవిని చూడటానికి 6 గంటలు డోలీలో వెళ్ళాను. 6 గంటలు వెళ్ళటం, 6 గంటలు రావటం డోలీ కూర్చుని. ఇవన్నీ కూడా నేను చూస్తాను అనుకోలేదు నేను అసలు. అవన్నీ చూశాను కదా. ఇక కొంచెం అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఒక 11 రోజులైనా మాలేసుకుని ఉమ్, అయ్యప్ప దగ్గరికి వెళ్ళొద్దాం. ఒక వయసు వాళ్ళు పిలుస్తున్నారు కదా శబరిమల. 11 రోజులు వేసుకున్నాను, అంతకని ఎక్కువ వేసుకోలేదు. చెప్పులు లేకుండా నడవాలి కదా. అవునమ్మా. ఒక 11 రోజులు మాలేసుకుని అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలి. వెళ్తా కూడా నాతో పాటు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక 5-6 ఉన్నారు. ఇంకప్పుడు పెరిగితే ఏముందమ్మా, ఫ్లైట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉమ్, ఈ బస్సుల్లోనూ ట్రైన్లోనూ ప్రయాణాలు చేయలేను ఎక్కువ. పొద్దునే మధ్యాహ్నం ఎక్కామా సాయంత్రం దిగిపోయామంటే పర్వాలా. ఉమ్, రాత్రులు నిద్రలు చేసి ట్రైన్లో ఉండారే 2 రోజులు ఉండాలి, అయ్యలేను. పోతే ఇక్కడికి వెళ్ళాలి ఒకటి, అయోధ్య. రామ మందిరం. అదొకటి వెళ్తా. అయోధ్య, అయ్యప్పది ఫస్ట్ ఈ 2 అయిపోతే తర్వాత మళ్ళీ పుట్టుకొస్తాయి మైండ్లో. ముందు దగ్గరలో ఉన్నాయి ఈ 2 ఉన్నాయి, తర్వాత పుట్టుకొస్తాయి. ఏమైనా పైసా గురించి ఆలోచించకుండా యాత్రలకు ఎవరు పిలిచినా వెళ్తా. ఇది కన్ఫర్మ్. నీకంతే మా పిల్లలకి వెళ్ళేటప్పుడు పలానా చోటకి వెళ్తామని చెప్తా. నేను కూడా కాశ్మీర్ వెళ్ళేటప్పుడు నాదే ప్లాను, మేమే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్తో. అమ్మ అన్ని చోట్ల తిరిగేస్తున్నాను, గబగబా ప్రయాణం అయ్యారు. హరిత, రమణి, జాకీ గారు వీళ్ళందరూ వచ్చారు. నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత మేము వస్తామని వచ్చారు అనమాట. కాదమ్మా, అసలు ఇంత ఎనర్జెటిక్గా అసలు గలగల గలగల అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? మీ డైట్ ప్లాన్, ఆ సీక్రెట్ చెప్పండి. రోజులో ఏం తింటారు? ఏమి పెద్దగా ఏమి తిన్నమ్మా, తెల్లారు లేవంగానే కాఫీ తాగుతా అంతే. తర్వాత టిఫిన్ రోజు తిన్నమ్మా, రోజు తినాలని రూలు లేదు, నాకు అలవాటు లేదు, ఆకలి కూడా వేయదు. 9 గంటలకి ఆ టైంలో కాఫీ తాగుతా. ఆ తర్వాత పని వేస్తుంది కదా,
పని చేసుకుంటుంది, నేను కూర్చుంటాను ఆ టీవీ పెట్టుకొని. రాత్రి వచ్చే సీరియల్ పొద్దునపూట వచ్చేస్తా ఉంటాయి కదా డబ్బులు కడితే, అలాంటివన్నీ చూస్తా. అసలు ఆకలి మీదే ఉండదు. ఏదో 10ంటికో 11ంటికో మళ్ళీ లేచి కొంచెం ఆ పనులు సర్దుకుని, ఇంటి పని వచ్చి సర్దుకుని 12 అయిపోతుందా, ఇక ఇప్పుడు టిఫిన్ వద్దు పప్పున వద్దని వంటకి వెళ్ళిపోతాం. అన్నం వండేసుకుంటే ఒక్క కూర అన్నం. సో పొద్దున్న టిఫిన్ గట్రా ఏం చేయను. చేయరు? టిఫిన్ చేశానంటే 10, 11 అయిపోతుంది టిఫిన్ చేయటానికి. నేను సావకాశంగా చేసినప్పటికి పొద్దున్నే 8, 9 లోపు తినలేను. ఆ టిఫిన్ చేయాలంటే 11 అవుతుంది. 11ంటికి ఇడ్లీ కానీ దోశలు కానీ తింటే 3 దాటిపోతుంది అన్నం తింటాకి, ఆకలి అవటల్లా. అందుకని 1 గంటకి కాఫీ తాగుతున్నా, మంచినీళ్ళు తాగుతా బాగా. కాఫీ తాగినా కూడా మంచినీళ్ళు నేను భోజనం చేసే లోపలే 1 లీటర్న్నర నీళ్ళు తాగేస్తా. భోజనం టైం వచ్చేటప్పటికి అంతే. ఆకలి షుగర్ ఉన్నా కూడా ఆకలి అనేది కాదు నాకు మరి. అదే చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి వచ్చేస్తుంది, ఆ టైంకి తినేయాలి అది ఇది అంటారు. అందులో ప్రతి 2 గంటలకు ఒకసారి ఏదో గంటలు లెక్క పెడతారు, తినాలి. నాకు అలా తెలియదు అసలు ఆ విషయంలో కూడా. సో ఆ షుగర్ వ్యాధి కూడా నన్ను ఏదో మన్నించేసినట్టుంది. అందుకని మీ ఉత్సాహానికి అది కూడా తగ్గిపోయినట్టుందమ్మో, నువ్వు ఏది తినేలా లేవులే, నేను ఇంకో చోట పోతాను పోయినట్టుంటుంది. అందుకని అన్నం తింటా. ఇక తర్వాత వేడి అన్నం వేడి కూర అనేది చాలా యూట్యూబ్ వాళ్ళందరికీ బాగా పరిచయం అయిపోయింది. అమ్మ వేడి అన్నం వేడి కూర మీరు తినంటే మాకు తినాలనిపిస్తుంది అది ఇదని. అది మాత్రం లంచ్ ప్రాపర్గా తింటా. మంచి కూర, అన్నం మంచి కూర సూపర్గా తింటే 2 రకాల కూరలు వేసుకుని 2, 3 రకాలు నేను తినలేను, అసలు ఎప్పుడు చేయను అలా. అంతే తినేస్తా. ఇక అంత అన్నం ఉంటుంది, మిగులుతుంది. మిగిలినప్పుడు అదే సాయంత్రం పొద్దున కూర ఉంటే వేసుకుని కాస్త మజ్జిగ పోసి తింటాము, రసమైనా పెడితే ఎప్పుడన్నా అది ఉంటే తింటాము. ఎందుకంటే ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోవాలి. అది తినేస్తా ప్రాపర్గా. మళ్ళీ కూర్చొని నైట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ చపాతీలు చేసుకుని ఎంత సీన్ చెయ్యను అసలు, తినను అసలు. ఆ ఉన్న అన్నమే అంతా తినేస్తా. ఈ పొరాటాలు చేసుకుని చపాతీలు చేసుకుని ఈ నబిలి ఎంత పని అసలు. రాత్రిపూట ఇక నాకు రెస్టే, నోటికి కూడా రెస్టే చెప్పాలంటే. ఓకే, ఏమైనా కొంచెం గొప్ప ఉంటే తినేసి ఊరుకోవటం ఆ ట్యాబ్లెట్ల కోసం అంతే. ఇది ఎంతకన్నా ఆరోగ్య రహస్యాలు ఏమీ లేవు. స్పెషల్ డైట్లు మీరన్నట్టు అలాంటివి ఏం లేవు. స్పెషల్ డైట్లు లేవు, ఫ్రూట్స్ లేవు. ఫ్రూట్స్ ఎప్పుడన్నా ఎవరైనా తెస్తే ఇంకా ఫ్రిడ్జ్లో పడి ఉంటాయి. యాపిల్ బోపిళ్ళు ఎవరైనా తీసుకొస్తే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఫ్రూట్స్ అరటిపండు అన్నట్టు కనపతికి పుట్టుకుని తింటా, కానీ ఈ యాపిల్ కోస్తుందామని అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడన్నా ఏంటిది పప్పాయి తీసుకొస్తే తినాలి, షుగర్కి మంచిది అయితే అంటారే అట్ట. తిండికి కూడా ఎగబడి కంపల్సరీగా అన్నీ తీసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. ఫుడ్ కోసమే ఏర్పాటు చేసుకుంది, ఆ పని మీదే నేను ఎప్పుడు లేను. ఓకే, దానిమ్మకాయలు తెప్పించుకున్నావా, ఒలిసాకు పెట్టుకున్నావా, ఇది తెలుసుకున్నావా, లేకపోతే కారం సరుకులు తెచ్చుకున్నావా, అయ్యా పొట్లాలు ఉంటాయి కదా, చిప్స్ లాంటివి అయ్యి ఉంటాయి కదా, స్నాక్స్ లాగా. అసలు ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకున్నా ఇంట్లో డబ్బాల్లో. ఓకే అమ్మ, ఏముండదు ఇక. అమ్మ ఒకసారి మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా వెనక ముందు చాలా ఆలోచించి అన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు, ఏ తల్లిదండ్రులు అయినా సరే, ఏ తల్లైనా సరే. సో అలాగా మీరు ఫస్ట్ హరిత గారి గురించి మాట్లాడుకుంటే, ఏంటి ఇట్లా జాకీ గారు అని తెలిసిన తర్వాత మీరు ఎలాంటి క్వశ్చన్లు ఏం అడిగారు, ఏంటి ఎలా ఒప్పుకున్నారు, ఆ ప్రాసెస్ ఏం చెప్పండి ఒకసారి. క్వశ్చన్లు అడగటం అంటే ఇప్పుడు క్వశ్చన్ దాకా కాదు, వాళ్ళిద్దరూ ఒక సీరియల్ చేశారు ఈటీవీలో. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు మీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు, నేను చెప్తూనే ఉంటాను. వాళ్ళిద్దరూ ఈటీవీలో సంఘర్షణ ఏదో ఒక సీరియల్ చేశారు. స్టార్టింగ్ చెన్నై వచ్చి వాళ్ళు ఈటీవీలో మాట్లాడుకుని హరిత కావాలని, అప్పుడు హరితకి ఇక్కడ ఎవరికి ఇవ్వనటువంటి రెమ్యునరేషన్ హరితకి ఇచ్చి, ఇక్కడ సపరేట్గా రూమ్ అన్నీ ఏర్పాటు చేసి ఫ్లైట్ టికెట్ తీసి ఇచ్చారు. అప్పుడు చాలా తక్కువ, ట్రైన్లో వచ్చే టైంలో ఆర్టిస్టులను పిలిస్తే కూడా చెన్నై నుంచి, అలాంటి టైంలో హరితకి ఫ్లైట్ టికెట్ ఇచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చి ఆ రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ బాగా బిజీగా ఉంది, తమిళ్లో తెలుసు వాళ్ళకి, బాగా చేస్తుంది ఇక్కడ, బాగా బిజీ అని. అట్లాంటి టైంలో ఆ సీరియల్లో జాకీ ఉన్నాడు. అప్పుడు చూసాం, చాలా రోజులు అయిపోయింది షూటింగు, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి సంబంధాలు కూడా ఇక చేసేద్దాం అనే ఐడియాలోనే ఉన్నప్పుడు చూసినప్పుడు అప్పటికే విజయ్కి తెలుసు జాకీ, అబ్బాయి ఎవర్రా బాగానే ఉన్నాడు, శాంతికి
అడిగితే బాగుంటుందేమో అన్నా నేనే. అంటే అడగాలిగా, మరి ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు మనమే కదా, అవును. అడగాలి కదా, అడిగితే బాగుంటుందేమంటే నాకు తెలుసు అన్నాడు. జాకీ నాకు తెలుసు రండి అన్నాడు. మరి అడిగాడు అడగలేదా, అడిగామా అన్నాడు. ఆడికి సమాధానం చెప్పాడు నాకు తెలీదు. నేనే అడిగా, ఈవిడిని అడిగా ముందు హరితనే, అబ్బాయి ఎలా అంటాడు జాకీ అని. బాగానే మరి అడగాలంటే బాగానే మర్యాదగానే ఉంటున్నాడు అంది. మర్యాదగానే ఉన్నాడు, పోజులు ఏమీ లేవు అంది. సరే అని నేనే ధైర్యం చేసేసి జాకీకి ఒకసారి ఫోన్ చేసి అడిగా, ఇలా హరితని మీకు ఇద్దాం అనుకుంటున్నాను, మీకు ఇంట్రెస్ట్, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు, నేను ఒక కాంప్లెక్స్ కడుతున్నాను, ఆ తర్వాత మధ్యలో చేయకూడదు, అది ఫినిష్ అవ్వాలి మళ్ళా అని అడుగు. అయ్యో అయ్యో అయ్యో, అసలు ఆయనకి అన్నీ కొంచెం తొందరగానే ఉంటాయి మాటలు, నాకంటే నాలాగానే ఇంచుమించు ఓకే. ఉంటాయి. అయ్యో ఇప్పుడు అసలు ఐడియాలు ఏం లేదండి, అసలు నేనేమి అనుకోలేదండి, ఐడియా లేదండి, అసలు అయినా కూడా మా బ్రదర్ పెళ్ళండి ఇప్పుడు, అది అయ్యే వరకు నేనేమి ఆలోచించట్లేదండి అన్నా. ఓకే, ఇట్లాగైనా ఓకే అండి, సరే అయితే ఒకవేళ మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఫోన్ పెట్టేసి అయిపోయింది. సంవత్సరం అయిపోయింది కూడా. నేను నా బిల్డింగ్ స్టార్ట్ చేశాను, చెన్నైలో కాంప్లెక్స్ కట్టాను. ఆ టైంలో స్టార్ట్ చేశాను, అయిపోయింది కూడా, గృహప్రవేశం దగ్గరకు వచ్చేసింది కూడా. అప్పుడు ఆయన వచ్చారు చెన్నై వచ్చి చెప్పారు చేసుకుంటాను. ఓకే. అప్పటికి సంవత్సరం అయిపోయింది. మీరు అడిగి. సంవత్సరం అప్పుడు మేము అడిగాం కాబట్టి వాళ్ళు లవ్ చేసుకోవచ్చు, నాకు తెలియదు. ఫస్ట్ చెప్పేశాం కదా, అవును. ఫస్ట్ మేము ప్రాపర్గా బిగిన్ చేసే కదా, నేను ఆ మ్యాటర్ని తీసుకొచ్చే కదా ముందుకి. తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా లెవెల్ వచ్చేస్తే చేసుకోవచ్చు, ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు. అందరూ అనుకుంటారు లవే చేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ నేను అడిగాన విషయం ఎవరికి తెలియదు. నేను చెప్తేనే సంవత్సరం వదిలాం కదా అడిగిన తర్వాత, ఆ టైంలో ఉండొచ్చు లవ్లు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు చేసుకుంటామని వచ్చారు ఆయన. ఓకే. ఫిబ్రవరి 14th ఎంగేజ్మెంట్ 2001. ఫిబ్రవరి 14, మన ఫిబ్రవరి 14th కూడా హ్యాపీ యానివర్సరీ పెట్టా. ఓకే. యానివర్సరీ డే కదా, అదే ఎంగేజ్మెంట్ దాన్ని పెట్టా. అలాగే అయ్యింది. వాళ్ళని తీసుకొచ్చారు, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. ఓకే. ఆ తర్వాత నాకు ఇంటి గృహప్రవేశం వచ్చేసింది జూలై 31 ఎప్పుడు, ఆగస్ట్ 4 పెళ్ళి మా కాంప్లెక్స్లోనే చేసాం చెన్నైలో. చాలా బాగా గ్రాండ్గా చేసాం పెళ్ళి. సో ఇక్కడ డబ్బులు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అది కూడా మీరు చక్కగా, ఇక్కడ ఏది వేస్ట్ కాకుండా వాళ్ళకి ఇచ్చేదంతా ఆ విషయంలో మాత్రం ఫైనాన్షియల్గా ఎవరికి సంపాదించింది ఆ లెవెల్లో వాళ్ళందరికీ బాగానే చేరిని. మమ్మల్ని ద్రోహం చేసేసిందే, వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇచ్చే అంత లేవు, సీన్లే లేవు. ఎవరికి కష్టార్జితం ఎవరికి ఏ లెవెల్లో వచ్చిందో ఆ లెవెల్లోనే ముట్ట చెప్పేసాను, అంత అయిపోయింది. ఓకే. ఓకే. ఎవరికి ఏం బాధ లేదు. రవలి గారి పెళ్ళి ఎలా జరిగింది? రవలి గారి పెళ్ళి కూడా అసలు మేము 2003 లాస్ట్, 2004 స్టార్టింగ్లో వచ్చాం హైదరాబాద్. రావడానికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం హరితకి బాబు పుట్టాడు. బాబు పుడితే ఆవిడేమో యాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఆ బాబుని విడిచిపెట్టి వెళ్ళలేదు. 5 నెలలు మా దగ్గర ఉండి 5వ నెలలే వచ్చింది ఇక్కడికి, చెన్నైలో ఉండి. ఇద్దరు షూటింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు చూసుకుంటారు పిల్లల్ని, అదొకటి మైండ్లో ఉంది. ఈవిడ పెళ్లి చేయడానికి, ఈవిడ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం రవళికి. పెళ్లి చేసేద్దామే, కానీ ఆవిడ పెళ్ళి 3 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంక ఈవిడ చేసేద్దామని చూస్తుంటే అక్కడ చెన్నైలో సంబంధాలు నాకు తెలీదు. తమిళన్స్లో ఏ సంబంధాలు ఎవరు, వీళ్ళెవరు కరెక్ట్గా తెలియదు. అందుకని హైదరాబాదు ఎలాగో హరిత జాకీ అక్కడే ఉన్నారు, పిల్లాడిని చూడడానికైనా మనం ఉంటే దగ్గర మంచిది. అది కాకుండా తెలుగు సంబంధాలు చూసుకోవాలంటే రవళికి హైదరాబాద్లోనే ఉండాలి. ఆ ప్లాన్లో వచ్చేసాం. వచ్చిన తర్వాత సంబంధాలంటే బుడుగు దొరికాయి కొత్తగా, దొరికింది అలా చేయము కదా, అంతే కదమ్మా. అందుకని ఆ రకంగా ఒక 2 years పట్టేసింది. మేము 4లో వచ్చాం, ఆవిడ 7లో అయింది మ్యారేజ్. 5, 6లో ఈ 2 సంవత్సరాలు ఎలాగ వచ్చాక వచ్చే సినిమాలు చేస్తూ ఉంది. ఆ సినిమాలు చేస్తాను, ఈ పిల్లాడు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెళ్ళిపోతానే పెద్దాడు అయ్యాడు. అలాగే ఒక సంబంధం కుదిరిందంటే అది కూడా ఫ్రెండే, మా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిన అబ్బాయి రవళి వాళ్ళ ఆయన. ఒకరి ద్వారా ఒకరికి ఎవరో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలిసిన అబ్బాయి. కాకపోతే వాళ్ళు చౌదరీస్ కమ్మారు. ఓకే, కుదిరింది. ఇక చేసుకుంటాము అనేదానికంటే కూడా సరే కుదిరిందిగా, చూసాంగా, ఇంకా ఏముంది. ఇష్టపడుతున్నారు కదా ఇద్దరు. ఎంతన్నా కూడా నా పెళ్ళి కొంచెం లవ్లోకే పడద్ది.
మీద అమ్మ. వేరే క్యాస్ట్ మ్యారేజ్ అంటే మన నేనుగా చూసి అడిగిదా. ఇప్పుడు జాకీద్ అంటే వాళ్ళు ఏమంటారు కాపులు, వాళ్ళ ఇంటి పేరు ఏంటి తోటవారు. ఓకే, మనకు తెలిసిన ఇంటి పేరు మన వాళ్ళలో చాలామంది ఉన్నారు. మన అనే ఒక ఇది వచ్చేసి అడిగేశా. వీళ్ళది నేను ఎట్లా అడుగుతాను, మన వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత కదా అడగాలి. అవునమ్మా. అలా ఫిక్స్ అయింది, వాళ్ళకి వాళ్ళు చేసుకుంటాం అనే రేంజ్లో ఉన్నారు. అడిగేసాం, వెళ్ళాను. వాళ్ళు ఇల్లు వాకిళ్ళన్నీ చూసి వచ్చాను. అవి మళ్ళీ ప్రాపరేక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చూసి రావటం, వాళ్ళకి ఏముందో తెలుసుకోవటం, ఇవన్నీ మామూలే. మామూలుగా పెళ్లి చేస్తున్నాం కదా పెళ్ళి. అంతే అంతే. ఇప్పుడు 30 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నామంటే వాళ్ళు ప్రేమించుకుంటే ప్రేమే కదా అని అట్లా వదిలేయలేదు కదా నేను. వాళ్ళ ఇల్లు వాకిళ్ళు చూసి వచ్చి అన్నీ చూసి వచ్చి ప్రాపర్గా చక్కగా గ్రాండ్గా పెళ్లి చేశాను. మన సినిమా ఫీల్డ్లో చాలామంది వచ్చారు, చాలా బాగా చేసాం. శరత్ మహల్ అని, శరత్ ఫంక్షన్ హాల్, ఇప్పుడు ఏఎంబి మాల్ ఉంది కదా, అదే శరత్ ఫంక్షన్ హాల్. అందులోనే ఉండే దాంట్లో ఇప్పుడు అది కట్టారు. అక్కడ జరిగింది రవళి పెళ్ళి 2007. అంతా ప్రాపర్గా బాగా ఉన్నాయమ్మా. ఆవిడకి 2 ఆడపిల్లలు పుట్టారు. కాకపోతే ఒక పెద్ద అమ్మాయి పుట్టిన తర్వాత ఆగిపోయారు. వద్దు, ఒక అమ్మాయి చాలే అని ఆగిపోయారు. కొంతమంది వాళ్ళు ఒకళ్ళతో సరిపెట్టుకుంటున్నారు. ఇదేంటే బాబు అనగా 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 తర్వాత మళ్ళీ 9 ఏళ్ళ గ్యాప్లో ఇంకో అమ్మాయి. ఓకే. అది ఇప్పుడు మొత్తం ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళమ్మా మీకు? మనవరాళ్ళు 4. 4. 2 మనవాళ్ళు, హరిత కొడుకు అబ్బాయి కొడుకు 2. అబ్బాయికి ఒక కూతురు, హరితకు ఒక కూతురు, రవళికి మాత్రం 2 మనవరాళ్ళు. కానీ వాళ్ళు కూడా బాగా చదువుతారు పిల్లలు బాగా. ఓకే. జీన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అవునమ్మా. మేనత్త పోలికలా మేనమామ సారికలా అంటారులే, అలాంటి 2 ఆడపిల్లలు అవ్వడం. మా రవళి వాళ్ళ ఆడపడుచులు కూడా బాగా చదువుకున్న పిల్లలు. వాళ్ళు అమెరికాలో ఉంటారు, 2 ఇంజనీర్లు చేస్తారు, బాగా చదువుకు. ఆ జీన్స్ ఉంటాయి పిల్లలకి, వచ్చేస్తాయి. అవునమ్మా. పిల్లలకి అట్లా జీన్స్ వస్తాయి బాగా. అలా బాగా ఓకే. ఇప్పుడు జీన్స్ లేదు, అటు ఇటు ఎవరు లేరు అన్న వాళ్ళు చదువుకుంది కష్టపడి చదవాలి. మా పిల్లలు మన అబ్బాయి గారి పిల్లలైతే చాలా కష్టపడి చదువుతున్నారు. వెనక ముందు మా తరఫున చదివేసుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు, అలాగే వాళ్ళ నాన్న తరఫున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు కష్టపడి చదవాలి. హరిత గారి పిల్లలు కూడా పర్వాలే, వాళ్ళందరూ కాకినాడలో బాగా చదువుకునే వాళ్ళే. హరిత వాళ్ళ బావగారు ఏంటి, వాళ్ళందరూ చదువుకునే వాళ్ళే. హరిత గారి బావగారు అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఉంటుంది, వాళ్ళకి కూడా జీన్స్ ఉంది కాస్త, మా తరపున లేకపోయినా. అమ్మాయి మీరు అంటే ఇండస్ట్రీలో మీకు బాగా ఒక సపోర్ట్గా నించున్న పర్సన్స్ గురించి, వ్యక్తుల గురించి చెప్పాలి అంటే ఎవరి గురించి చెప్తారమ్మా ఆ టైంలో? నేను వచ్చిన మీరు వచ్చిన టైంలో, తర్వాత అటు హరిత గారిని కావచ్చు, రవళి గారిని కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చే టైంలో? ఎవరిని తీసుకొచ్చే టైంలో కూడా నేను చేసే టైంలో అయితే నాకు విజయ్ బాపిరెడ్డి గారు పరిచయం అయ్యారు ఫస్ట్. ఓకే. ఒకరు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా విజయ్ బాపిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆయన సినిమాలో నేను 2, 3, 4 చేశాను. ఆయన సినిమాలే ఏంటి చేశాను, జూలకటక, దొంగ కోళ్ళు, ఇంకోటి ఏంటి సీతాపతి చెలో తిరుపతి, ఇలాంటివన్నీ 4 సినిమాల దాకా చేశాను ఆయన నేను. అందుకని ఆ టైంలో సినిమా చేస్తున్నారంటే ఆయన విజయదుర్గ చెప్పండి అన్నట్టు ఉండేది. అక్కడ తెలిసిన వాళ్ళు, ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు కదా, అంటే పోయారు కదా ఆయన, సత్యనారాయణ గారి ద్వారా నేను సూత్రధారులు చేశాను. ఒక రిచ్గా ఉండాలి మదరు, ఆయన క్యారెక్టర్లన్నీ ఎలా ఉంటాయో తెలుసు విశ్వనాథ్ గారిది. ఒక రిచ్గా కనిపించాలి మదరు, కోటీశ్వరుడికి భార్య అన్నట్టు కనిపించాలని ఆయన ఎదుగుతున్న టైంలో నన్ను చూశారు సత్యనారాయణ గారు దొంగ కోళ్ళు సినిమాల్లో. చూసి మా గుడివాడ అమ్మాయి, గుడివాడ అయింది కూడా, మా గుడివాడ అమ్మాయినండి ఇప్పుడు వచ్చారు ఇక్కడ చేస్తుంది, అమ్మాయి అయితే రిచ్ మదర్గా బాగుంటుంది అని చెప్పారట. చెప్తే అయితే రేపొద్దున పంపించండి అన్నారంట ఆయన. అప్పుడు ఫోన్ లేదు నాకు, సినిమా చేస్తాను కానీ ఫోన్లు లేవు. విజయ్ బాపిరెడ్డి గారి మేనేజర్ ద్వారా ఆ బండి పిలిపించుకొని ఆయన వచ్చారు మా కేకే నగర్కి, మా ఇంటికి. సత్యనారాయణ గారు మాకు మేనేజర్ గబగబా పరిగెత్తుకొచ్చాడు మా ఇంటికి. అమ్మ సత్యనారాయణ గారు వచ్చారు. సత్యనారాయణ గారు వచ్చారా, ఇదేంటి బాబోయ్. నేను గబగబా బయటికి వెళ్ళి నమస్తే సార్, ఏంటి సార్ ఇటు వచ్చారు ఏంటి, ఏం లేదు, ఆయన అక్కడే కూర్చున్నారు కారులోనే. ఏం లేదు, ఇట్లా విశ్వనాథ్ గారు ఒక సినిమా చేస్తున్నారు, మంచి సినిమా, దానికి నీ గురించి చెప్పాను, ఒక రిచ్ మదర్ కావాలంటున్నారు, నీ గురించి చెప్పాను, వెళ్ళు రేపొద్దున్న పలానా చోటకి
పలానా సవేరా హోటల్ ఓనర్స్ తీశారు. చెన్నైలో సవేరా హోటల్ ఓనర్స్ చేశారు సూత్రధారులు. ఓ సవేరా హోటల్లో సిట్టింగ్ ఉంది అక్కడ, వెళ్ళు అని చెప్పారు. అది నాకు నిజంగా ఎంతో సంతోషించదగటమే కాదు, అసలు ఇటువంటి యాక్టరు, అవును. ఎంత నేమ్ ఉంది, వాళ్ళ ఊరు నేను అంతే, గుడివాడ నాది. దానికోసం ఆయన మా ఇంటి దాకా ఎవరు మేనేజర్లు చెప్తే చెప్తారో లేదానని నా దాకా వస్తుందో రాదో అని చెప్పి ఆయన వచ్చారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అవునమ్మా. అటువంటి పెద్ద లెజెండ్ అయిన నాకు అలాంటి ఆయన వచ్చి నాకు ఆ విషయం, ఆ న్యూస్ చెప్పెళ్ళారంటే అదే నాకు చాలా సంతోషం అయిపోయింది జీవితంలో. అది పెద్ద సంతోషం అనమాట. వెళ్ళాను, కన్ఫర్మ్ చేశారు హాయిగా. ఆ షూటింగ్లో ఒక నెల రోజులు నాగేశ్వరరావు గారితో కూడా కలిసి ఉన్నా. నెల రోజులు ఒకే చోట మహాలక్ష్మి హోటల్లో ఎందులో ఉండేవారు. అక్కడి నుంచి డైలీ కార్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం లొకేషన్స్కి. ఆయన బాగా పరిచయం అయిపోయారు, నాగేశ్వరరావు గారు బాగా పరిచయం అయ్యి నా విషయాలు అడగటం, మా విషయాలు అడగటం, కొన్ని ప్రపంచంలో విషయాలు చెప్పటం, సావిత్రి గారి గురించి చెప్పటం, వాణిశ్రీ గారి గురించి చెప్పటం, ఇవన్నీ బాగా భలే టైంపాస్ చేసేవారు ఆయన అందరూ. అలా మరి ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళు కనిపిస్తారనే అనుకోని జీవితాలు కదా. అసలు వాళ్ళు కనిపిస్తారని అనుకుంటారు ఎవరన్నా? లేదు. వాళ్ళని నేరుగా చూస్తాం మనం అనుకుంటారు ఎవరన్నా? నాకు నెల రోజులు ఆయనతోనే కూర్చుని కాలక్షేపం, పొద్దున వచ్చాము రాత్రి దాకా వాళ్ళే కదా కనిపిస్తారు. అలా చేసేది అది ఒక అదృష్టమే కదా. అంతే. అది ఎంత అదృష్టం. ఇలాగే మా హరిత పెళ్ళికే చెప్పడానికి వెళ్ళాను. పిల్లల్ని తీసుకుని నేను కార్డియోపటాకి వెళ్ళాం నాగేశ్వరరావు గారి దగ్గరికి. సార్ చాలాసేపు కూర్చొని మాట్లాడారు, ఈ విషయాలు మాట్లాడి అయిపోయింది. బొట్టు పెడుతున్నాం, ఆవిడ లేరు కదా, గుమ్మానికన్నా పెట్టాలి కదా అని నేను బొట్టు పెడుతున్నా ఒక కుంకుమ భరిణిలోంచి. ఆయన చదువు చూడండి, ఏంటి మీ అమ్మ సైజు కొనుక్కొద్దు కుంకుమ భరిణి అన్నారు. బంగారపుది పెద్ద కుంకుమ భరిణి. ఎందుకు ఆ టైంలో కొన్నాను, తంగమాలిగాయి జిఆర్టీ ఉంది కదా ఇక్కడ, అక్కడ తంగమాలిగాయి అక్కడ కొన్నాను అనమాట. పెద్ద కుంకుమ భరిణి ఆ టైంలో నచ్చింది, ఆ టైంలో చక్కగా అది కొనేసాను. అది పట్టుకెళ్తే మిమ్మ సైజులో కొంత కుంకుమ భరిణి ఉన్నారు, మాకు ఒకటే నువ్వు. అంత జోకులు వేస్తూ అంత మాట్లాడతారు. ఏంటి ఎక్కడికి వచ్చినా పూజకి మీరే కనపడుతున్నారు, రవళిని అనేవాళ్ళు. ఇద్దరు వెళ్ళేవాళ్ళం కదా, ఏ పూజకి వచ్చినా మీరే కనపడుతున్నారంటే అనేవారు. అట్లా అంత ఇదిగా ఆ ఊరు, అది కూడా గుడివాడ పక్కనే, రామాపురం ఏదో అయింది, గుడివాడ పక్కనే. అలా ఇవన్నీ ఇప్పుడు బాలకృష్ణ గారైనా మన ఊరు అనేది ఆయనకు కూడా ఉంటుంది. మన ఊరని విజయ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. ఎప్పుడన్నా కనిపించారు ఒకసారి ఏదో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో కనపడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన అళ్ళలు కనపడినప్పుడు విజయ్ ఏం చేస్తున్నాడమ్మా అని అడిగారు. కలవమనమ్మ అడుగుతారు. వీడే సరిగ్గా వెళ్ళి కలవడు. కానీ ఎవ్వరు వెళ్ళి చిరంజీవి గారి వరకు కూడా, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారైనా కూడా విజయ్ వెళ్ళి అడిగితే ఇద్దరికి వెళ్ళడం ఏమోలేమ్మా అయిపోయిందిగా మర్చిపోతారులే అంటాడు. మర్చిపోర్రా, గుర్తుంటుందిరా నువ్వు వెళ్తే, వెళ్ళి ఒక్కసారి కలువు. బాలకృష్ణ గారు అయితే నాకు చెప్పారు, పనిమాల ఒక సినిమా పిక్చర్ జరుగుతుంది అక్కడికి వెళ్ళమని చెప్పండి అని కూడా. ఒకసారి వెళ్ళాడు చెప్పాను నేను. ఆ డైరెక్టర్ వెళ్తా ఆ తర్వాత కలవండి అన్నాడు. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారు, నేను వచ్చాను ఇవన్నీ చెప్పలేడు. కలవమన్నాను, వెళ్తే తర్వాత కనపడే విజయ్ అన్నా అంటే అంతే, అమ్మ మళ్ళీ వెళ్ళడం తర్వాత కనపడమన్నారులే అని. సినిమా అలాగే అంటారు, తర్వాత కనపడండి అని అంటారు. ఇంకా మీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు, అసలు అలా బోలెడు విషయాలు వింటున్నాను. అలాగా అదే ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతుంటే దాన్ని వెనకాల వస్తున్నాయి కదా. అంతే కదా. అదే చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, మిమ్మల్ని కలవటం, ఇలా చక్కగా ఇంతసేపు మీతో కూర్చొని అలా కబుర్లు చెప్తున్నట్టే ఉండింది. అదే మరి నాతో కలిసిన వాళ్ళకి టైం తెలియదు. వీడియోలో కూడా నాకు నిజంగా మా ఛానల్ వాళ్ళు నాకు అందరికంటే కూడా 10 నిమిషాలు ఎక్కువే అవుతుంది నాకు టైం. అందరి వీడియోలో 1/2 అవర్ లోపు అయిపోతున్నాయి. కానీ నాకు 40-45 మినిట్స్ కూడా అవుద్ది. నాకు బ్రాండ్ ఒకటి ఉందా, అది నేను తిన్న ముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి మాట్లాడతానా మా వ్యూవర్స్తో. అదే వాళ్ళకి ఆనందంగా ఉంది నేను మాట్లాడితే. అమ్మమ్మ మా గురించి చెప్పింది, మనం రాసిన వాటిని గురించి చదువుతుంది, వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా. అవునమ్మా. ఎంత మన గుతుల్లోతులు ఎంత చెప్తాము, ఎంత చెప్పినా వాళ్ళ గురించి, వాళ్ళు రాసిని, వాళ్ళు పెట్టిన కామెంట్స్ చదివితే వాళ్ళు సంతోషపడుతున్నారు. అది ఏదో మొత్తానికి ఇలా వెళ్తుంది లైఫ్. థ్యాంక్స్ అమ్మా. ఓకే అమ్మా, మీకు థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.